వారమునకు నిర్గమాకాండంలో నుండి 15 పాత్రలు పూర్తి చేసుకోవడానికి దేవుడి యొక్క అత్యున్నతమైన కృప మనందరి పట్ల కూడా కనుపరిచాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదంటాను. ఎన్ని పాత్రలు పూర్తయినాయి? 15 పాత్రలు పూర్తి చేసుకున్నాం గడిచినటువంటి ఆ శుక్రవారపు ఆరాధనకి. అయితే ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి పాత్ర 16వ పాత్ర, సంపూర్ణమైనటువంటి సంఖ్యని అందించేటువంటి పాత్రలు అని అంటాను. పాత్ర అని అనకూడదు. ఇద్దరు వ్యక్తుల గురించినటువంటి ఏక సందేశం ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ ఇద్దరు కూడా ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి ఇద్దరు భక్తుల యొక్క జీవితాలు వేరువేరువు. ఒకే తండ్రి నుంచి వచ్చినటువంటి కుమారులు కాదు, అసలు వాళ్ళ అన్నదమ్ములు కాదు, వాళ్ళ బంధువులు అంతకంటే కాదు, అసలు వాళ్ళు ఒక గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అసలే కాదల్లో. ఒకరంటే ఒకరికి అసలు సంబంధం లేని గోత్రాల్లో పుట్టినటువంటి వ్యక్తులు, కానీ ఇద్దరూ ఒకే విధంగా దేవుని కొరకు వాడబడినటువంటి గొప్ప పాత్రలు అని అంటాను. ఎవరు ఇద్దరు అంటే, ఒక మాటలో చెప్పాలంటే, గడిచిన శుక్రవారంలో కూడా మాట చెప్పాను. ఇందులో ఒక వ్యక్తి యొక్క తాత గురించి మాట్లాడుకున్నాం. ఆ తాత ఎలా వాడబడ్డాడంటే, తాతగారి యొక్క మనవడు ఇంకెంత గొప్పగా వాడబడతాడో అనేటువంటి విషయాన్ని కూడా గడిచినటువంటి ఆరాధనలో తెలియపరచడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. అయితే ఈ ఇద్దరు ఎంత గొప్ప వాళ్ళు అంటే, మోషేలో లేనటువంటి వరాలు సైతం వీళ్ళలో ఉంటాయి, అహరోన్లో లేనటువంటి వరాలు సైతం వీళ్ళల్లో ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, పాత కొత్త నిబంధన గ్రంథంలో ఎవరికీ లేనటువంటి విశేషాత్మకమైనటువంటి గొప్ప లక్షణాలు, గొప్ప వరాలు కలిగి ఉన్నవారు వీళ్ళిద్దరూ అన్నమాట. ఇంక బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాళ్ళు లేరు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇలాంటి వ్యక్తులు కనబడరు. ఇంకా అంత ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉన్న వాళ్ళు, అంత ప్రత్యేకమైనటువంటి నైపుణ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఇద్దరు. ఎవరో ఆ ఇద్దరు, ఎవరికి సంబంధించిన వారు ఆ ఇద్దరు, అంత ప్రత్యేకమైనటువంటి అనుభవాలు వాళ్ళల్లో ఏమి ఉన్నాయి అనేటువంటిది ఈరోజు యొక్క పరిశీలన. అయితే మీ యొక్క ఆలోచనకి ఒక చిన్న ప్రశ్నలు అనుకోండి, ఒక చిన్నది. ఎందుకంటే ఆల్రెడీ శుక్రవారం చెప్పిన చాలామంది వెళ్ళి తిప్పేసి ఉంటారు బైబిల్ను. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకా దానికి బట్టి వ్యర్థం అని అనుకోవాలి. ఎవరి గురించి నేను ఈరోజు చెప్పే వ్యక్తిగా ఉన్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారు? కాదు, పప్పులో కాదు కాలేయడం. అది దాన్ని ఏమంటారు తెలుసా? పప్పులో కాలేయడం అని అనరదండి, నిప్పులో కాలేయడం అంటారు. కంగారు పడకండి, నెమ్మదిగా చాలా జాగ్రత్తగా దేవుని నేను ఫస్ట్ చెప్పాను అయితే పాపగారి దగ్గర మంచి పేరు సంపాదించాలంటే ఏమవుతుంది? పాపగారి దగ్గర పేరు సంపాదిస్తే దేవుడి దగ్గర రావాలి. కానీ కంగారు పడకండి. నేను మొన్న అన్నాను శుక్రవారం, తాత గొప్పోడు, తాతకు పుట్టిన మనవాడు ఎంతకంటే కూడా గొప్పోడు అన్నాను కదా. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? ఎంత అద్భుతమైన వ్యక్తులు అంటే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, మోషేలో లేని గొప్ప లక్షణం వీళ్ళలో ఉంది. మోషేలో లేనటువంటి గొప్ప వరం వీళ్ళల్లో ఉంది. ఆ ఇద్దరు పేర్లే బెసలేలు, అహోలియాబు. బెసలేలు, అహోలియాబు ఈ ఇద్దరు అద్భుతమైనటువంటి ప్రత్యేక వరాలు కలిగిన వాళ్ళు. వాళ్ళ చేతి నైపుణ్యత కలిగినట్టుగా ఇంకా బైబిల్లో ఎవరికీ కూడా లేదు. బెసలేలు, అహోలియాబు. ఈ బెసలేలే మనం మాట్లాడుకున్న హూరు అనే వ్యక్తి యొక్క మనవడు. హూరు యొక్క మనవడు ఈ బెసలేలు. అహోలియాబు ఎవరు అనేది కూడా ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్దాం. ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులే బెసలేలు, అహోలియాబు. ఈ ఇద్దరు గురించి ఒకే అధ్యాయంలో ఇంచుమించుగా ఒకే వచనం దగ్గర వీళ్ళ పేర్లు అక్కడ నమోదు చేయడం అనేది చాలా గొప్ప విషయం అంటాను. వీళ్ళిద్దరు ప్రస్తావన ఒకే అధ్యాయంలో ఉంటుంది. వీళ్ళిద్దరిని దేవుడు ఒక్కసారి పిలుచుకుంటాడు. వీళ్ళిద్దరినీ కూడా దేవుడు ఒక్కసారి ఏర్పరుచుకుంటాడు. వీళ్ళిద్దరికీ దేవుడు ఒక్కసారి పనిస్తాడు. అంత అద్భుతమైన క్యారెక్టర్లు వాళ్ళే బెసలేలు, అహోలియాబు. నిర్గమాకాండాన్ని కానీ దినాన్న ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే, నిర్గమాకాండం 31వ అధ్యాయంలో వాళ్ళ యొక్క ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. ఈ రోజున త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 2వ వచనము 6వ వచనం, 2, 6 మాత్రమే చదవండి.
వాళ్ళ యొక్క జనన విధానాల కంటే కూడా వాళ్ళ యొక్క మూలం ఆ చోట కనబడతా ఉంది. ఎవరన్నా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. నేను యోధా గోత్రములో ఊరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు అని పేరు గల వానిని ఏం చేశాను? పిలిచాను. 6వ వచనం, మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని. అహోలియాబు అంతకంటే ముందుగా పిలువబడిన వ్యక్తి బెసలేలు. ఈ బెసలేలు ఊరు అనే వ్యక్తికి కొడుకు, ఊరు అనే వ్యక్తికి మనవడవుతాడు. ఊరు వేరు ఊరు వేరు, మళ్ళీ ఒకలే అనుకుంటున్నారు మళ్ళీ మీరు. అలా అనుకోకండి. ఊరు కొడుకు ఊరు, ఊరు కొడుకు బెసలేలు. అంత అద్భుతమైన చరిత్ర. అంటే లోతు పరిశీలన వద్దు, కానీ అవసరమైంది మాత్రం చెప్తాను. వీళ్ళిద్దరూ చాలా ప్రత్యేకమైనటువంటి వరాలు కలిగిన వ్యక్తులు. వీళ్ళ యొక్క సామర్థ్యత ఇంకా బైబిల్ గ్రంథంలో ఎవరికీ లేదు అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అంత అద్భుతమైన వరాలు వీళ్ళు పొందుకున్నారు దేవుని మూలంగా. వాళ్ళిద్దరి పేర్లే. మొదటిగా బెసలేలు. బెసలేలు కొరకు తోడుగా నింపబడిన వ్యక్తి, వచ్చిన వ్యక్తి అహోలియాబు. కానీ మెయిన్ క్యారెక్టర్ మాత్రం బెసలేలే. మెయిన్ క్యారెక్టర్ మాత్రం బెసలేలే. అందుకే మన అన్నం ఊరి ఎంత గొప్పగా వాడబడ్డాడో. మోసే చెయ్యిని సైతం పట్టుకునే అంత గొప్ప స్థానమైంది. మోసేతో కలిసి నడిచే అంత గొప్ప స్థానం కలిగిన వ్యక్తి ఊరు. ఆయన మనవడు ఇంకా గొప్పోడు. ఆయన మనవడు ఇంకా గొప్పోడు. అయితే వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలు ప్రత్యేకత కాదు. వీళ్ళు దేవుని మందసాన్ని తయారు చేస్తారు. వీళ్ళు దేవుడు ఉండేటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేసేటువంటి తలాంతులు ఉన్నాయి వీళ్ళకి. మందసం అంటే చిన్న విషయం కాదు కదా. దేవుని యొక్క మహిమ ఉండేటువంటి మందసం. ఆ మందసాన్ని తయారు చేసింది వీళ్ళిద్దరే. దేవుడు ఉండేటువంటి ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ప్రతి దాన్ని కూడా రెడీ చేసింది వీళ్ళిద్దరే. కానీ మెయిన్ క్యారెక్టర్ బెసలేలు. వీళ్ళకి దేవుడు ఎన్ని పనులు ఇచ్చాడు అనేది 1వ వచనం నుంచి 7వ వచనం వరకు కనబడుతుంది మనకి. వీళ్ళని దేవుడు పిలుచుకొని వీళ్ళకి దేవుడు వీళ్ళకి అంటే కూడా అన్నదానికంటే కూడా బెసలేలు అంటే బాగుంటుంది. ఎందుకంటే బెసలేలు దేవుడు పిలిచాడు, వానికి తోడుగా మాత్రం అహోలియాబు అని అప్పచెప్పాడు అంతే దేవుడు. కానీ మెయిన్ మాత్రం బెసలేలు. కనుక బెసలేల గురించి మాట్లాడుకుందాం పోనీ. అంటే ఇద్దరు కలిసి చేశారనుకోండి, కానీ మెయిన్ వచ్చినాడే కదా, మొదటగా పిలువబడినాడే కదా మనం ప్రస్తావించుకోవాలి. కనుక బెసలేల గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఆ వ్యక్తిని పిలిచి అప్పచెప్పిన పనులు ఏమేమి ఉన్నాయంటే ఆ 7వ వచనం వరకు కూడా కనబడుతుంది. నేను చదువుతున్నాను చూడండి. నేను యోధా గోత్రంలో ఊరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేను పేరు గల వారిని పిలిచితిని. పిలిచిన తర్వాత విచిత్రమైన పనులను కల్పించుటకును, ఇక మొదటి పని విచిత్రమైన పనులు కల్పించుటకును. 2వ పని బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును. ఇది 2వ పని. 3వ పని పొదుగుటకై రత్నములు నానబెట్టుటకును. ఇది 3వ పని. కర్రను కోసి చెక్కుటకును. 4వ పని సమస్త విధమైన పనులు చేయుటకును. 5వ పని. 5 పనులు ఇచ్చాడు. తర్వాత 6వ వచనం నేను ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన. ఇదంతా చేసిన తర్వాత ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీద ఉన్న కరుణా పీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నింటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నింటినీ, ధూప వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ, గంగాలమును దాని పీఠను, యాజక సేవ చేయనట్లు సేన వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తము కూడా చెయ్యవలెను. మొట్టమొదటిగానేమో 5 పనులు, తర్వాత మాత్రం 10 పనులు. అంటే ఇంచుమించుగా 10కి పైగా పనులు దేవుడు వీళ్ళకి అప్పచెప్పాడు. అన్ని పనులు అప్పచెప్పాడు దేవుడు ఆ వ్యక్తికి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ స్టార్టింగ్ కానీ మీకు కానీ అర్థం చేసుకుని వాక్యంలో ఏమైపోతే ఎండింగ్ వరకు కూడా తిరిగి ఉండదు. స్టార్టింగ్లో కానీ కునికేశారనుకోండి, లాస్ట్ వరకు కునుకులోనే ఉండాలి. కునుకొద్దు, మనకి వాక్యమే ముద్దు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఊరు మనవడైనటువంటి బెసలేని దేవుడు పిలుచుకున్న తర్వాత దేవుడు ఆ వ్యక్తికి కొన్ని పనులు అప్పచెప్పాడు. కొన్ని అని అన్నాను అంటే ఇంచుమితిగా 10కి పైగా పనులు. ప్రత్యక్షపు గుడారములో ఉన్న ప్రతి ఉపకరణం అంతయో కూడా
ఈయన తయారు చేయాలి. యాజకుల యొక్క వస్త్రములతో సహా ఈయన తయారు చేయాలి. వాళ్ళ యొక్క అభిషేక తైలము సైతం వీళ్ళే తయారు చేయాలి. వాళ్ళ కొరకు నియమింపబడినటువంటి ధూప ద్రవ్యములు సైతం, వేదిక సైతం, కరుణా పీఠం సైతం, ఇత్తడ గంగాలంతో సైతం, ఇంకా సమస్తము కూడా వీళ్ళే తయారు చేయాలని చెప్పి బండెడు పనుల్ని దేవుడు ఒక్కరికి అప్పచెప్పాడు. బండెడు పనుల్ని దేవుడు ఒక్కరికి అప్పచెప్పాడు. ఒకవేళ ఈ రోజున ఆయన ప్లేసులో కానీ మనం ఉంటే, దేవుడు సేవకుడు ద్వారాగా నీకు ఒక 4 పనులు కానీ అప్పచెప్పితే నువ్వేమంటావు? పాస్టర్ గారండి, రీసెంట్గానే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారు రక్తం లేదని, కాబట్టి నేను అన్ని పనులు చేయలేనండి. రక్తం లేదంట. ఊర్లో వాళ్ళు రక్తం అంతా తాగేస్తూ ఉంటుంది ఆకాశమూరలాగా, అఘోరలాగా ఊర్ల మీద ఉన్న వాళ్ళు వాళ్ళ రక్తాలు వీళ్ళ రక్తాలు తాగేస్తూ ఉంటుంది. దేవుడు రక్తం లేదంటా ఉంటుంది అత్తమాటలని. రక్తం లేదన్నారండి డాక్టర్ గారు. రక్తాన్ని కొరకు మందులు ఇచ్చారండి. రక్తం పెరగడం కొరకు ఆహారాన్ని నియమాలన్నీ కూడా ఇచ్చారండి అన్నట్టుగా రక్తం లేదని చెప్పేవాళ్ళు ఒకలో. రీసెంట్గానే వెళ్ళారండి పాస్టర్ గారు ఎముకల డాక్టర్ గారి దగ్గరికి. మీరు వంగి ఏ పని కూడా చేయొద్దన్నారు, కాబట్టి ఏమనుకోకండి, నేను వచ్చి మందిరంలో ఏం చేయలేనండి, పని చేయలేండి. రుబ్బేస్తూ ఉంటుంది రొంగుని, మొత్తం పచ్చలు చేసేస్తూ ఉంటుంది, అది చేసేస్తూ ఉంటుంది, ఇది చేసేస్తూ ఉంటుంది. వాటికి మాత్రం నడుముతో పని ఏమి లేదు. రుబ్బు రోజుల దగ్గర లేని నడువు నొప్పి మందిరం దగ్గరకు వచ్చేటువంటి పనుల్లో వచ్చేస్తూ ఉంటుంది. నడువు నొప్పి అండి బాబు, డాక్టర్ గారు లేకొద్దు అంటున్నారండి. మరి ఎలా చేస్తున్నావు ఇంట్లో పనులేని? ఇన్ని పనులు చేసుకొస్తున్నావు నువ్వు. ఓ పక్కనేమో రక్తం లేదంటున్నావు, ఓ పక్కనేమో ఎముకల డాక్టర్ ఏమో ఎముకలన్నీ కూడా నిస్సత్తుగా అయిపోయినాయి, ట్యాబ్లెట్లు వాడాలో, వంగకూడదు బెనకూడదు అంటున్నారు అని చెప్పి అంటున్నావు. మరి ఒకవేళ దేవుడు నీకే ఒక 4 పనులు కానీ ఇస్తే నువ్వు ఈ కారణాలన్నీ కూడా ఏమీ చెప్పకుండా నిర్మోహమాటంగా చెయ్యగలిగేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒక పనే చేయలేకపోతున్నావు. పైపు పట్టుకొని కడగడానికే 100 కారణాలు. అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలంటే పని అయిపోయిందండి, అదండి ఇదండి అని చెప్పి. ఒకవేళ దేవుడు నిన్నే ఈరోజు పిలుచుకొని దేవుని మందిరానికి సంబంధించిన 4 పనులు కానీ నీకు అప్పచెప్తే నువ్వు చేయగలవా? నిర్మోహమాటంగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. ఎవడో చేయలేడు. 4 పనులు చేయమంటే ఎవరు చేయగలరండి? మందిరం క్లీన్ చేసేసి, దులిపేసి, బయటకు అడిగేసి, చెత్త బయట పాడేసి, మేడ క్లీన్ చేసేసి, ఇదంతా నువ్వే చేయాలి. కట్టెలన్నీ కూడా నువ్వే చేయాలి. ఇన్ని పనులు నువ్వే చేయాలంటే ఎవడన్నా చేయగలడా? కానీ చెయ్యాలి. అలా చెయ్యాలి. చెయ్యవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది నువ్వు ధన్యతగా ఎంచాలి. దేవుడు అందరినీ తన పని కొరకు పిలుచుకోడు, కొందరినే పిలుచుకుంటాడు. 20 లక్షల కంటే కూడా ఎక్కువ కాలబలం కలిగినటువంటి ఇశ్రాయేల్లో నుంచి దేవుడు పిలుచుకున్నదే ఒక్కరినే. ఆయన పని చేయడానికి రాసి పెట్టి ఉండాలంటాను నేను. దేవుడు పనిలో మన చేతులు ఉండాలి అంటే ధన్యులై ఉండాలి. ఎవడబడితే వాడు దేవుడు పని చేయడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఏర్పాటు, ఆయన పిలుచుకున్న వ్యక్తులతోనే ఆయన పని చేయించుకోవడానికి ఇష్టపడతాడు. అందరితో చేయించుకోవడం. ఒకవేళ ఆ ఏర్పాటు, ఆ పిలుపు, ఆ విధంగా నేను ఒకవేళ దేవుడు పిలుచుకుని ఆయన పని నిమిత్తం, దేవుని యొక్క మందిర పరిచర్య నిమిత్తం ఒకవేళ దేవుడిని పిలుచుకుని ఒకవేళ ఆయన పని నీకు అప్పచెప్తే చేయగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నావా? కారణాలు చెప్పి దూరం అయిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నావా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, మందిర పరిచర్యలో అందరిని పిల్లలేడు, కొందరినే పిలుస్తాడు. దానికి రాసి ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. ఆయన పని చేయించుకోవడానికి కొందరినే ప్రతిష్ఠించుకుంటాడో. ఆ కొందరిలో ఒకవేళ నీవే ఒక వ్యక్తివైతే దేవుడు నీకే ఒక 4 పనులతో కూడిన భారాన్ని అప్పచెప్పితే చేయగలుగుతున్నావా? చేయగలిగేటువంటి శక్తి ఉన్నదా లేదా అనేటువంటి ప్రక్కన పెట్టు. ఆ శక్తి అనేటువంటిది నీలో ఉంటే ఖచ్చితంగా 4 పనులు కాదు 40 పనులు చేయగలిగే శక్తి ఇచ్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదాం. దేవుని పని చేయాలన్న ఆసక్తి ఉంటే ఆ పని చేయడంలో ఉండేటువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడు. అంతేకాని కారణాలు చెప్పేటువంటి వ్యక్తులతో దేవుడు ఎప్పుడు పని చేయించుకోడు. ఎన్ని పనులు అప్పచెప్పాడండి? ఎన్ని పనులు అప్పచెప్పాడు చూడండి. 3వ వచనం మొదలు 11వ వచనం వరకు కూడా ఎన్ని పనులు అప్పచెప్పాడు దేవుడు బెసలేలుకి. ఎక్కడైనా సరే బెసలేళ్ళు నా వల్ల కాదే, అదేంటి అన్ని పనులు నేను ఒక్కడే ఎలా చేస్తాను, అలా కుదురుతుంది. 1-2-3 నా తోడు ఉండాలి కదా. ఒకళ్ళు పైపు పట్టుకుంటా, ఒకళ్ళు చీపురు పట్టుకుంటా, ఒకళ్ళు ఎలా అనడానికి ఉంటుంది. నేను ఒక్కడిని ఎలా చేస్తాను, నా వల్ల అని అనలేదు.
బాబోయ్ ఇంతకంటే ఇంకేమన్నా ఉందా నాయన అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఉండాలి. ఇంకా బాగా అర్థమయ్యే చెప్తాను చూడండి. దేవుడు కొంతమందిని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. అందరినే కాదు, కొందరినే ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. కొందరనే, అందరినీ కాదు. వాళ్ళు ప్రత్యేకమైన వరాలను ఉంచుతాడు. అందరిలో కాదు, కొందరిలోనే. ఆ వరాలు, ఆ నైపుణ్యతలు ఎవరి కొరకు అంటే మళ్ళీ ఆయన కొరకే. వాక్యం చెప్పేటువంటి వారం ఆయన ఇవ్వాలి, పాటలు పడేటువంటి వారం ఆయన ఇవ్వాలి, వాక్యం చదివేటువంటి వారం ఆయన ఇవ్వాలి. ఆ పని కూడా ఆయన కొరకే. అందరికీ ఇవ్వడు, అది కొందరికే ఇస్తాడు. ఇక్కడ బెసలేలకి దేవుడు ప్రత్యేకమైన వరం ఇచ్చాడు, ప్రత్యేకమైన నైపుణ్యత అనుగ్రహించాడు. ఆ నైపుణ్యత దేనికి ఉపయోగపడిందంటే మందసాన్ని తయారు చేసే అంత గొప్ప నైపుణ్యత, స్కిల్ ఉన్న వ్యక్తి బెసలేలు. మందసం చిన్న విషయం అది. దాన్ని ముట్టుకుంటేనే చచ్చిన వాళ్ళు ఉన్నారు. దాని గాలి తగులితేనే రహస్య ప్రదేశాల్లో పుండులు పుట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి మందసాన్ని తయారు చేసింది ఈ వ్యక్తి. అలాంటి మందసాన్ని, ప్రత్యక్ష గుడారం యొక్క డిజైన్ అంతా దేవుడిస్తే ఆ డిజైన్కు అనుగుణంగా ఏర్పరిచింది అంతా బెసలేలే. ప్రత్యక్ష గుడారం యొక్క డిజైనర్ ఎవరు అనుకుంటున్నారు? మందసం యొక్క డిజైనర్ ఎవరు అనుకుంటున్నారు? అహరోను మోషేలు కాదు. దేవుడు డిజైన్ ఇస్తాడు. దేవుని డిజైన్ అందిస్తే ఆ డిజైన్కి అనుగుణంగా రెడీ చేసింది ఈ వ్యక్తి. డిజైనర్ అయినా కొలతలతో సహా, పదార్థాలతో సహా, మెటీరియల్తో సహా, కుట్టేటువంటి ఆ దారపు నూలు పోగుతో సహా ఆయన చెప్పిందే. ఆయన డిజైన్ చేసి వీళ్ళకి ఇస్తే ఒక డెమో, వీళ్ళకి కుట్టి వాళ్ళు రెడీ చేసి ఏర్పరుస్తాడు. అంత గొప్ప నైపుణ్యత కలిగిన వ్యక్తి ఈ బెసలేలు. మందసాన్ని తయారు చేశాడు. మందసాన్ని ఈ రోజున కూడా అంత స్కిల్ ఉన్న వ్యక్తులు కూడా చేయలేరేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది అనుకున్నట్టుగా దేవుని మందసం అనేది బంగారపు మందసం కాదు. చాలామంది అలాగ అనుకుంటున్నారు, బోధిస్తున్నారు కూడా తెలియక. మందసం అనేది బంగారం, చాలా హెవీ వెయిట్ ఉంటుంది. అది చాలా బలమైనది, దృఢమైనది, కఠినమైనది. ఆ బంగారంతోనే చేశారు మందసం అంటారు. కానీ కాదండి, బంగారంతో చేయలేదు, తుమ్మకర్రతో చేశారు. తుమ్మకర్రతో చేసి లోపల బయట బంగారపు రేకుని అతికించాడు బెసలేలు. ఆ రోజుల్లో 4000 years క్రితం తుమ్మకర్రతో పెట్టి చేసి లోపల బయట డిజైనర్ బంగారు రేకును పొదుగుతాడు ఈ వ్యక్తి. కేరేపులు తయారు చేస్తాడు ఈ వ్యక్తి. ఉంగరాలు తయారు చేస్తాడు ఈ వ్యక్తి. అంత అద్భుతమైనటువంటి నైపుణ్యత ఈ వ్యక్తిలో ఉంది. తుమ్మకర్రతో చేసాడు మందసం, బయట లోపల కూడా బంగారు రేకును పొదుగాడు ఈ వ్యక్తి. పైకి ఈ వ్యక్తి ఏ గోత్రానికి సంబంధించాడు అనుకుంటున్నారు? యోధా గోత్రానికి సంబంధించినాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ గోత్రం నుంచి వచ్చాడు? ఆయన కూడా యోధా గోత్రపు సింహమే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తుల చేతుల మూలంగా అయితే మందసం అనేది రెడీ చేయబడిందో, అదే యోధా గోత్రపు సింహం యొక్క రక్తం ఆ మందసం మీద పడింది. పని పూర్తయింది. అప్పుడు ఆ మందసాన్ని తయారు చేసింది యోధా గోత్రికుడే. ఆ మందసం మీద రక్తాన్ని చిందించింది కూడా యోధా గోత్రం నుంచి వచ్చిన ప్రభువైన యేసువారే. చాలా ఉంటుందండి బైబిల్. మనం నేర్చుకోవాలి కానీ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ, అయ్యి బాబోయ్ ఏ పాటోలో అంటాను బైబిల్ మాత్రం అర్థమవుతుందంటే నేను ఒప్పుకోను. జీవితంలో బైబిల్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తి లేడు, రాలేడంతే. అంత గొప్ప పుస్తకం ఇది, అంత గొప్ప పుస్తకం. నాకు ఎంత తెలిసి బైబిల్ అంటే 1% కూడా తెలదు. 99% ఇంకా తెలాలి. నాకు 1% తెలుసు, ఇంకా 99% అంత అద్భుతమైన పుస్తకం. యోధా గోత్రమేనైంది. హూరే గోత్రానికి సంబంధించినాడు ఉంది కదా యోధా గోత్రం. ఆ యోధా గోత్రంలో తయారు చేసిన మందసం మీద యోధా గోత్రపు రక్తం చెందింది. నమ్మరేమో, యేసుక్రీస్తు ప్రభు వారిని కల్వరి లేదా కపాల కొండ మీద సిలువేశారు. ఆ సిలువేసినప్పుడు ఆయన ప్రాణం పోయింది. ఆకాశం అంతా కూడా నలుపెక్కువైంది. సూర్యుడు అంతా కూడా మాయమైపోయాడు. సమాధులు తెరవబడ్డాయి. కొండ బ్రద్దలయ్యింది. సిలువ మీద ఆయన ప్రాణాన్ని విడిచేశాడు.
సిలువ మీదే పోయింది. కొంతమంది దరిద్రులు బుద్ధిహీనులు లేవంటారంటే ఆయన బతుకుండగానే దింపేసి తప్పించేశారు, ఎక్కడికో పంపించేశారు అంటారు. కొంతమంది దరిద్రులు, ఇంకా అంతకంటే ఎక్కువ మాట వస్తే బాగోదు కనుక మాట్లాడలేదు. కొంతమంది ఉన్నారులే, తప్పించేశారని అనేవాళ్ళు కొంతమంది, కాళ్ళు ఎరగొట్టేశారు అన్నవాళ్ళు కొంతమంది. మరి దావీదు ప్రవచనంలో ఆయన ఎముకల్ని ఎరగనివ్వలేదు, ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వలేదు అని ప్రవచించాడు ఆయన. మరి దానికి ఏం చెప్తారా సన్నాసి, నీ దగ్గర అంత పుస్తకం ఉందా, ఖురాన్ అనే పుస్తకం పట్టుకుని ఇష్టం వచ్చిన మాట్లాడతారు దరిద్రులు. వాళ్ళు తెలిసిందేమో ఏమీ లేదు, తెలిసిందంటే ఏదీ లేదు, వాదించడానికి మాత్రం ముందుకు వస్తూ ఉంటారు. సరైనోడు తగలక, సరైనోడు తగిలితే ఆ జాతకాలన్నీ బయటపడిపోతాయి, జాతకాలన్నీ బయటపడిపోతాయి. అయితే ఆయన సిలువ మీద ఆయన ప్రాణాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో భూకంపం వచ్చిందని ఉంది. భూకంపం వచ్చిందని ఉందా బైబిల్లో? లేదా? వచ్చిందా? సమాధులు బ్రద్దలేరి అన్నాడా? సమాధులు ఎందుకు బ్రద్దలయ్యాయి? భూకంపం వల్ల కాదు, దానికి వేరే కారణం. మొత్తానికి భూకంపం వచ్చిందంటే భూమి బద్దలైనట్టే కదా, భూమి బద్దలైనట్టే కదా. కొండలు ముందే బద్దలవుతాయి. ఆ క్రమంలోనే కొండ చీలినట్టుగా కూడా చరిత్ర తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ మందసాన్ని ఎప్పుడైతే బబులోనీలు ఇశ్రాయేలు యొక్క మందిరాన్ని పాడు చేసి ఆ మందసాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయేటువంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఇర్మియా అనేటువంటి ప్రవక్త ఆ మందసాన్ని దాచేశాడు. అలా కనబడకుండా, వాళ్ళ కంట కనబడకుండా బంగారం ఎత్తుకుపోయారు, అన్ని ఎత్తుకుపోయారు, కానీ మందసాన్ని వాళ్ళ చేతికి అప్పచెప్పకుండా దేవుడు ఇర్మియా మూలంగా దాయిపించేశాడు. ఎక్కడ దాయించేశాడంటే ఎవరికీ తెలియదు, ఇశ్రాయేలుకే తెలియదు, ఇశ్రాయేల్ జనాంగంలో ఏ ఒక్క గోత్రకర్తకే తెలియదు, లేవీలకి అసలు తెలియదు. దాచేశాడు. ఆయన దాసింది ఎక్కడా అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే రీసెంట్గా తెలిసిన విషయం, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏ కొండ మీద అయితే సిలువ మీద చంపేశారో ఆ కొండలో దాచాడంట. ఆ కొండలో దాయబడిందని చెప్పి రీసెంట్గా కొన్ని ఎక్స్కవేషన్లో తెలిసింది. రెయిన్ వాట్ అనేటువంటి శాస్త్రవేత్త వెళ్ళి పరిశోధిస్తున్నప్పుడు ఆ గుహలో మందసాన్ని కనుగొన్నాడు. అవన్నీ కూడా తవ్వుకొని ఆ గుహ అంతా కూడా బ్రదలు కొట్టుకుని రాళ్ళన్నీ కూడా ప్రక్కన కట్టుకుని లోపలికి ఏదో విధంగా కష్టపడి గుహలోకి వెళ్ళేటప్పటికి 4 దేవదూతలు ఉన్నారు అక్కడ. ఒక మనిషికి అనబడినటువంటి నగ్న సత్యం, నిజమైంది ఇది. నార్మల్ యూదుల్లో 4 ఉన్నారు. అదేంటి, నేను ఇక్కడ రావడానికి ఎంత కష్టపడ్డానో, కానీ ఆల్రెడీ ఇక్కడ 4 మనుషులు ఉన్నారని చెప్పి ఆయన తులుకుపడి పడిపోవడం జరిగింది. భయపడకు, మేము దేవుని యొక్క దూతలం అని అనడం, ఆయనకి పని అప్పచెప్పడం, ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని కాస్తున్నాం మేమని చెప్పడం. తర్వాత ఇశ్రాయేలు దాన్ని దాచేశారు. ఆ మందసం యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏ కొండ మీద అయితే సిలువేశారో ఆ కొండ కింద దాచబడింది. భూకంపం వచ్చినప్పుడు కొండ బ్రద్దలైంది. ఆయన రక్తం దారలుగా కాచాడు. ఆ దారలుగా కారిన రక్తం కొండ బీటల నుంచి మందసం మీద పడింది. అప్పుడు దేవుడి యొక్క ప్లానం సంపూర్ణమైంది. యావ సృష్టి కొరకు, పాపం కొరకు రక్తాన్ని చిందించడం అనేది, రక్షణ అనేది ఆ సమయంలో వచ్చింది. ఒకప్పుడు మందసం దగ్గర గొర్రెలు లేదంటే మేకల యొక్క రక్తం అవసరమైంది, కానీ పరిశుద్ధుని యొక్క రక్తం కారినప్పుడే యావ సృష్టిలో ఉన్న పాపం అంతటి పైన కూడా విజయాన్ని వస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద కార్చిన రక్తం కారుకుంటూ మందసం మీద పడిందంట. మందసం మీద పడినప్పుడు ఈ రైన్ వాట్ అనేటువంటి శాస్త్రవేత్త ఆ మందసాన్ని కనుగొని మొత్తానికి ఇశ్రాయేలుకి చేరదీసి దాసేశారు. కానీ దాసే ముందు ఆయన చేసిన పని ఏంటంటే, అప్పటికే మట్టి మశానం అంతా పట్టేస్తుంది మందసానికి, బంగారు రేకు ఉన్నప్పటికీ పట్టేసింది. ఆ దేవదూతలు కూడా మాయమైపోయారని చెప్పుకోవచ్చు. నిజం ఇది నిజం, నమ్మితే నిజం, నమ్మకపోతే ఇంకేం చేయలేను. అయితే ఆ మందసం మీద ఎండిపోయిన రక్తం ఉంది. ఆ ఎండిపోయినటువంటి రక్తాన్ని గోకి ఆ పొడిని ల్యాబొరేటరీకి పంపించి పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలు చేసినప్పుడే తేల్చినటువంటి విషయం ఏంటంటే, పురుష కలవం లేనటువంటి రక్తం అది. అందుకే కదా పురుష సంయోగం లేకుండా పుట్టాడు ఆయన. పురుషుని యొక్క అవసరత లేకుండా పరిశుద్ధాత్మ మూలంగా పుట్టిన వ్యక్తి ఆయన. రెండోది, ఆయన రక్తంలో ఇంకా జీవం ఉంది. రక్తం అనేది కారిపోతే కొంచెంసేపు డ్రై అయిపోయి చచ్చిపోదు రక్తం, కానీ ఆయన రక్తంలో ఇంకా కూడా కదలిక ఉంది, ఇంకా జీవం ఉంది. అందుకే మన దేవుడికి ఉన్న పేరు జీవం కలిగిన దేవుడు మన ప్రభువైన యేసు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుతో వెంటనే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కదిలించేసింది ఆ న్యూస్. ఇదంతా ఉన్న విషయమే. యోధా గోత్రానికి సంబంధించిన బెసలేలు తయారు చేసిన మందసం మీద యోధా గోత్రపు సింహపు రక్తం పడింది. రక్త ప్రోక్షణ యోధా గోత్ర సింహానికి పడింది. పాప క్షమాపణ వచ్చింది యావత్ లోకానికి. అంత గొప్ప వ్యక్తి. ఆ మందసాన్ని రెడీ చేసిన వ్యక్తి బెసలేలు.
అంత గొప్ప మందసం. ఎంత గొప్పడే ఉంటాడో అర్థం చేసుకోండి, ఎంత గొప్పడే ఉంటాడు. మరి ఈ రోజున ఆ బెసలేల నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక పాఠాలు ఏమైనా ఉంటాయంటే బోల్డ్ అనే పాఠాలు ఉంటాయి. లెక్కలేనన్ని పాఠాలు ఆయన నుంచి నేర్చుకోగలిగేటువంటి రీతిలో వాక్యం సెలవిస్తాం. అయితే ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఒకవేళ మనం ఆలోచన చేస్తే బోల్డ్ అనే పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చిన్న మనిషి ఏం కాదు. మందసాన్ని తయారు చేశారంటే, ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేశారంటే ఆయన నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చు, అన్ని నేర్చుకోవచ్చు. అన్ని నేర్చుకునేటువంటి అవకాశం దేవుడు అందించాడు. కానీ వినేటువంటి సమయం మనకు లేదు కనుక వీలైనంత సమయంలో 1-2 విషయాలు మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి, ఆయన ఎందుకు అంత ప్రత్యేకమైన వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు నియమించుకున్నాడో, ఆ వ్యక్తిని ఎందుకు పిలుచుకున్నాడో, ఆ వ్యక్తికే ప్రత్యేకమైన వరాలు ఏమన్నా ఇచ్చాడా అనేది ఈరోజు మనం పరిశీలిద్దాం. మీరు కానీ వాక్యాన్ని జాగ్రత్తగా కానీ పరిశీలిస్తే ఆ వ్యక్తి అంత ఘనంగా వాడబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? బెసలేలు గొప్పతనం కాదు, అది అహోలియాబు యొక్క గొప్పతనం కాదు, లేదంటే ఊరు మనవడు కనుక అట్టి గొప్ప వరాలు వచ్చినాయి అనడం కాదు. ఆ వ్యక్తిలో ఆ వరాన్ని పెట్టింది దేవుడు. ఆ వ్యక్తిలో ఆ జ్ఞాన శక్తిని అనుగ్రహించింది దేవుడు. అంత గొప్పగా వాళ్ళు వాడబడ్డంలో ఉన్న కారణం ఏంటంటే, మొదటగా వాళ్ళు ఆత్మపూర్ణులై ఉన్నారని ఉంది, రెండవదిగా జ్ఞాన హృదయముని దేవుడు అందించడం ఉంది. ఈ 2 ఉన్న వాళ్ళనే దేవుడు పిలుచుకుంటాడు. ఈ 2 ఉన్న వ్యక్తులే దేవుని కొరకు ఉపయోగపడతారు. ఆత్మపూర్ణులు కాకపోయినా, దేవుడు వాళ్ళల్లో అట్టి జ్ఞాన సంబంధమైన వరాన్ని పెట్టకపోయినా అన్ని పనుల్లోని వాళ్ళని దేవుడు వాడుకోలేడు. దేవుడు పెట్టాలి ఆ జ్ఞానాన్ని, దేవుడు ఇవ్వాలి ఆ వరాన్ని. మనం కావాలంటే వచ్చేటువంటిది వరం కాదు, ఆయన ఇచ్చేదే నిజమైన వరం. చదువుతున్నాను చూడండి, 31:5 ఆఖరి భాగం. నేను చదువుతున్నాను. చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పువానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. అంటే అందరినీ చేయలేదు, అలాగా కొందరిని చేసుకుంటాడు అనమాట. అలాగా దేవుని ఆత్మపూర్ణులుగా చేసి ఉన్నాను. ఎవరో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తిని వాడుకుంటాడు దేవుడు. దేవుడు ఏ వ్యక్తినైతే ఆత్మపూర్ణునిగా చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు పని కొరకు వాడుకుంటాడు. రెండవదిగా తర్వాత 6 ఆఖరి భావం, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయముల్లో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ఇంకా బాగా చెప్తున్నాను చూడండి, ఒక వచనం ఉంటుంది బైబిల్లో, పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. బెసలేని పిలుచుకున్న దేవుడే. పిలుచుకుని ఈ పనులన్నీ చేసే అంటే ఆడి వల్ల అవుతుందా? ఆయన వల్ల అవుతుందా? పిలుచుకున్నవాడు ఆ పని చేయగలిగేటువంటి శక్తితో కూడిన వరాన్ని కూడా ఇవ్వాలి. పిలుచుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి వరాన్ని కూడా ఇస్తాడు. దేవుడు పిలుచుకుంటే, దేవుడు ఏర్పాట్లో ఉంటే, దేవుడు ఆ వ్యక్తికి ఆత్మపూర్ణత కలుగు చేస్తే, పిలుచుకున్న దేవుని సేవకుడికి ఆ పిలుచుకున్న పని నిమిత్తం అవసరమైనటువంటి వరాన్ని, శక్తిని, జ్ఞానాన్ని కూడా ఆయన ఇస్తాడు. జ్ఞానం ఇవ్వకుండా దేవుడు ఎవరినో కూడా పిలుచుకోడు. ఫస్ట్ పిలుచుకుంటే జ్ఞానం ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది కష్టపడుతూ ఉంటారు, నాకు ఆ జ్ఞానం కావాలి, నాకు ఆ వరం కావాలి, నాకు ఆ దీవెన కావాలి. కుదరదు. నువ్వు ఆత్మపూర్ణుడు అయితే, నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ఏర్పాటుల్లో ఉన్నటువంటి వ్యక్తివైతే, దేవుడు నిన్నే ప్రత్యేకంగా పని కొరకు నియమించుకున్నటువంటి పుట్టుక నీదైతే, పిలుచుకున్న తర్వాత ఆ పని చేయడానికి కలిగినటువంటి వరాన్ని కూడా ఆయన ఇస్తాడు. పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి వాక్యోపదేశాన్ని ఇక్కడ చెప్తున్నారని అనుకుంటున్నారా? ఆత్మపూర్ణుడై ఉన్నాడు అనే మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి బెసల గురించే రాయబడింది. ఫస్ట్ టైం
బెస్సలేలుకి దేవుడు పరిశుద్ధాత్మని అనుగ్రహించినట్టుగా ఇక్కడ మొట్టమొదటిసారి రాయబడింది. పరిశుద్ధాత్మ ఆ యేసుక్రీస్తు గారి తర్వాత, ఆయన రక్తం చిందిన తర్వాత అని చెప్పి బోధలు చెప్తున్నారు. ఆత్మ ఎప్పుడు ఉందరా బాబు? జలముల మీద ఆత్మ ఏం చేస్తుందంట? అల్లాడుచుండెను. ఎప్పుడు నుంచి ఉన్నది? ఆయన ఆత్మదేవుడు, ఆత్మస్వరూపైన, సర్వాంతర్యమైన ఆయన ఆత్మ ఉన్నాడు. ఆయన ఆత్మ తర్వాత వచ్చింది కాదు, బాప్తిసం పొందుకుంటూ వచ్చేది కాదు. పాత నిబంధన కాలం నుంచి కూడా ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. ఇంక ఉన్న ఇలా బోధలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇన్ని వాళ్ళు పిచ్చోళ్ళు అయితే చెప్పేవాడు ఏదో అన్నట్టుగా ఉంది. అప్పటి నుంచి ఉంది పరిశుద్ధాత్మ సహవాసం, సంచారం అంతా కూడా. ఫస్ట్ టైం బెస్సలేలు మీద దేవుడి యొక్క ఆత్మాభిషేకం కుమ్మరించబడింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు పిలుచుకుంటే చేసేయి అని అండో, ఒకవేళ ఆయనే పిలుచుకుంటే ఆ పనికి అవసరమైనటువంటి శక్తిని, జ్ఞాన హృదయాన్ని కూడా దేవుడు అందిస్తాడు. నాకు అందించాడు. బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుడు పనికి ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. దేవుడు పని చేయడానికి ఎవడనుకోలో తిరగక్కర్లేదు. దేవుడు పని చేయాలంటే ట్రైనింగ్ అవసరం లేదు. దేవుడు పని చేయాలి అంటే దేవుడే ఇవ్వాలి. ఆయన పని చేయడానికి దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకుంటే ఆ వ్యక్తికి కావలసిన వరాన్ని, శక్తిని కూడా దేవుడే ఇస్తాడు. ట్రైనింగ్ ఇవ్వదు, ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. ఏ సేవకుడు వెనకాల తిరిగితే వచ్చేది అసలే కాదు. ఆయన పిలుచుకుంటే ఆ పనికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. నేనే ఎగ్జాంపులు. ఎవరి వెనకాల తిరగక్కర్లేదు. కొంతమంది అంటారు, ఆ దైవజనుడి వెనకాల తిరుగు, ఆ దైవజన వెనకాల తిరుగు, ఆయన చెప్పినవి అన్నీ నేర్చుకో. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటిది? నేర్చుకో. బెస్సలేలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడరా? బెస్సలేలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? బెస్సలేలుకి ఎవరు నేర్పారు? పిచ్చి దరిద్రులు ఉంటారు కొంతమంది. ఆ సేవకుడు వెనకాల తిరిగేస్తే ఆ సేవకుడు అయిపోతాడా? ఆ సేవకుడు వెనకాల తిరిగేస్తే ఎక్స్పీరియన్స్ వచ్చేద్దా? ఆ బైబిల్ కాలేజీలో చదివేస్తే వచ్చేద్దా? పిలుచుకుంటే ఆయన ఎత్తాడు మళ్ళీ దాన్ని. అంతేకాని సేవకుడు వెనకాల తిరగాలి, సేవకుడి దగ్గర ఉండి నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది ప్రబుద్ధులు. సేవకుడి దగ్గరికి వెళ్తున్నాం, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, నేర్చుకుంటున్నావా? ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఏం చదువుతున్నాడో, ఎలా ప్రయత్నం చేస్తున్నాడో, ఈ టెక్నికల్ నేర్చుకోవాలని పంపుతుంటారు కొంతమంది. నేర్చుకుంటే వచ్చేవి కదా ఆయన ఎత్తే మనలో కనబడేటువంటివి. నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఇంకా 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 వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆయన ఇవ్వాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుని సేవ అనేది వాక్యం బోధించడం మాత్రమే కాదు. దేవుని సేవ అనేది దేవుడి నిమిత్తం, దేవుడి కొరకు, దేవుని కొరకు చేసే ప్రతి పని కూడా దేవుడి సేవే. దానికి ఆయన పిలుపు ఉండాలి, దాని ఏర్పాటు ఉండాలి. ఆ ఏర్పాటులోనే ఆ జ్ఞానం అనేది ఉంటుంది. అందరిలో వాడబడలేరు, అందరిలో వాడబడలేరు. నిజం చెప్తున్నాను ఈ మాట. నేను ఎన్నిసార్లు చెప్తాను. మా తాతయ్య గారు ఎక్కువగా మాట అనేవారు. ఏమనుకోకండి, పారాసామిలి గారు ఎలా అంటున్నానండి, వింటుంటారు కదా. ఆయన మరి పక్కన పైనండి అందరికీ కూడా అవకాశం కొందరికి ఇస్తాడు. భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడడం, వాళ్ళని చూడడం అనేది అందరికీ కొంతమందికి ఇస్తాడు. బైబిల్లో ఉన్నది. అవసరం లేదు చెప్తే అది పిచ్చోడు అంటారు లోకంలో. పునర్జన్మలు ఉన్నాయని చెప్తే పిచ్చోడు అంటారు. ఎందుకని నాకు అది చెప్పకూడదు. అలాంటివి చెప్పి దేవుడి దృష్టిలో కూడా బ్యాడ్ అవుతాను. ఆయన నేను మాట్లాడను. అవసరం లేదు, అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పునర్జన్మలు ఉన్నాయని అనుకోకండి, లేవని చెప్తున్నాను మామూలుగా. అది మీకు అవసరం లేదు. ఎందుకు మీకు ఏంటని కాబట్టి అవసరం లేదు. పారాసామ్యులు గారు, హేమంత్ బాబు నాతో రావయ్యా, నేను వెనకాల తిరగవయ్యా, నువ్వేం చేయొద్దు, నాతో వచ్చి కూర్చో, నాతో వచ్చి కూర్చో ఆయన అన్నారు. ఇంకో పాస్టర్ గారు ఇక్కడికి వచ్చాడు, ఆయన అన్నాడు నాతో వచ్చి ఒక 6 నెలలు వచ్చాయి. కానీ చాలామంది అనుకున్నారు, చివరికి మా తల్లిగారితో సహా, మా తాతగారితో సహా, మా కుటుంబంలో ఉన్న వ్యక్తులతో సహా, తాతయ్య గారు వెనకాల తిరుగుంటే అంత బాగున్నాం, తాతయ్య గారు వెనకాల తిరుగుంటే ఈ పాటికి వేరేగా ఉండును అని చెప్పి. కానీ తాతయ్య గారు అంత ఆశపడినా, తాతయ్య గారు తన వెంట అంతగా తిప్పుకోవాలనుకున్నా, ఎందుకు నేను ఆయన వెనకాల వెళ్ళలేకపోయానంటే, చాలామంది నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా ఆ రోజు ఎవరి మాట వినలేదు, ఆయన మాట లెక్క చేయలేదు, వీడికి వెళ్ళాలనిపించలేదు, లోకంలో తిరిగిపోయాడని అనుకున్నారు. కాదు, ఆయన వెనకాల వెళ్ళకుండా ఆపింది దేవుడు. మీరు నమ్మండి నమ్మకండి.
ఆయన వెనకాల తిరగకుండా చేసిన దేవుడు, ఆయన్ని వెంబడించకుండా చేసిన దేవుడు. ఎందుకో తెలుసా? ఈరోజు ఇలా వాడబడుతున్నప్పుడు పారాసామ్యులు గారు వెనకాల తిరిగి పారాసామ్యుల గారి కంటే గొప్పగా సేవకుడైపోయాడు అనే మాట రావడం దేవుడికి ఇష్టం లేదు. ఎవడో వెనకాల తిరిగితే కాదు, ఆయన నడిపితే ఎలాగుంటుంది అని చూపించాడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. పారాసామ్యులు గారు పిలిచారు, నన్ను వెంబడించమన్నారు, నాతో తిరిగన్నారు. కానీ ఆయన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేదు, ఆయన ఆశను తీర్చలేదు. ఎందుకు అంటే ఆయనతో తిరుగుంటే ఈ మెప్పు, ఈ మహిమ ఆయనకి చెందును. అందుకే తెప్పలేదు తాతయ్య గారు వెనకాల దేవుడు. అవునా కాదమ్మా? కరెక్ట్, ఇది కరెక్ట్. అయ్యో యామన్ బాబు గారు ఇలా తిరిగిన అనుకుంటున్నారా? కాదండి, ఆయన తెప్పలేదు, ఆయనకి ఇష్టం లేదు. నీ మూలంగా నాకు రావాలి మహిమ, నేను వాడుకునేది నేను అని అనుకోవాలి లోకం, నేను నడిపించేది నేను మాత్రమే నేను గ్రహించాలి సంఘం. మీ తాత వెనకాల తిరుగుతూ మీ తాత కొత్తదా పేరు, నాకు ఇష్టం లేదు. అది దేవుని సేవకుడికి ఎక్స్పీరియన్స్తో పని లేదు, దేవుడు సేవకుడికి తరబితో పని లేదు, దేవుడు సేవకుడికి ట్రైనింగ్తో అసలు పని లేదు. దేవుడు సేవకుడికి ఒకటితోనే పని ఉంది, ఆ దేవునితో మాత్రమే. అయితే ఏ పాట ఉన్నాడు? నాకు ఏం తెలుసండి బైబిల్, ఏం తెలుసని చెప్పండి. ఈ రోజుకి నేను ఎన్ని పుస్తకాలు కొని ఉంటాను, ఎన్ని రకాలైన బైబిల్లో. ఒకవేళ ఏమన్నా ఉపయోగపడతాయేమో, ఏమైనా చదివితే ఏమన్నా వస్తుందేమో అని చదువు కొన్న రోజులు కూడా ఉన్నాయి. ఒక్కసారి కూడా 2 పేజీలు తిప్పిన అనుభవాలు కూడా లేవు. బైబిల్ పట్టుకుని చెప్తాను, 2 పేజీలు చదివినటువంటి అనుభవాలు కూడా లేవు. ఒకవేళ చదివితే నాలో నాకు అది వచ్చేస్తుందేమో. చదివిన జ్ఞానాన్ని సంపాదించుకున్నావు, చదవడానికి వీల్లేదు, నువ్వు నేర్చుకోవడానికి వీల్లేదు. నేను నేర్పుతాను, నేను వాడుకుంటాను, నేను ఎత్తాను, దాంతో సంబంధం లేదు, జస్ట్ కలెక్షన్ మాత్రమే. అలా ఉంచాడు. ఇన్ని పుస్తకాలు ఫస్ట్ పేజీ కూడా తిప్పని పుస్తకాలు బోల్డ్ ఉన్నాయి, కొన్ని వేలు పెట్టుకున్నాను. దేవుడికి అది ఇష్టం లేదు. ఆయన మూలంగా ఆత్మ పూర్ణుడిగా ఉండాలనేది ఆయన పెట్టాలి, ఆత్మను దేవుడు మనలో ఉంచాలి. అది మనకు పెట్టాలి. ఆయన పెట్టకుండా దేవుడి పని కొరకు అంతగా వాక్యం చెప్పాలి, ఎంతగా వాక్యం చెప్పాలి. ఆడు చెప్తాడు, మనకే కుదరదురా బాబు. మా అమ్మంత ఒకసారి నీకులా ఇంకొకటి చెప్తాడంటే నన్ను అమ్మను జరగని పని. ఎప్పుడు మా అమ్మగారు నన్ను పోగలేదు ఆ విషయంలో, అస్సలు సమస్య లేదు, జరగదు అది. నేను చెప్తున్నాను చూడు, నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తి, నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. విజయరాజు అన్నయ్య అన్నాడు దేవందలగిరిలో ఒకసారి స్టార్టింగ్లో, రే విజయరాజు, రే స్టీఫెన్, ఏట్రా ఏమన్ బాబు, ఏంటాడు ఎలా ఆశ్చర్యపోతా? దేవుడిచ్చాడు ఆ వరం, సింపుల్గా ఎక్కువ చేయకండి, దేవుడు ఎట్టాడు అది వరం, దేవుడు ఇవ్వాలి, ఆ వరం ఉంటాడు అది అన్నాడా లేదా? అది నిజానికి వాస్తవం. ఆయన ఇవ్వాలి, ఆయనే పిలుచుకుంటే ఆయన ఎత్తాడు, ఆయన పిలుచుకుపోతే ఆయన ఇవ్వడం. ఫస్ట్గా పిలుచుకున్న వ్యక్తి ఆత్మపూర్ణుడై కూడా ఉండాలి. ఆత్మపూర్ణుడై ఉండకపోతే లీడింగ్ ఉండదు, దేవుని యొక్క నడిపింపు ఉండదు. నడిపింపు ఉండకపోతే సంఘం చల్లారిపోద్ది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే విధంగా ఉండాలి. అది ఆత్మపూర్ణం, అది ఆత్మ నడిపింపు అంటే. మళ్ళీ చూసుకొని ఇది తిప్పి ఇంకో వచనం తీద్దాం, ఇది చెప్పడం కష్టమైపోతుంది, ఇది ఎంతకాలం ఎంతసేపు చెప్తాం. అసలు వచనంతో సంబంధం లేదే. పౌలు పేతుర్లు ఎక్కడ తీసుకెళ్లారు? ఏ బైబిల్ తీసుకెళ్లారు? ఎక్కడన్నానే? ఆయన యొక్క ఆత్మ ఉంటే, ఆయన యొక్క సహవాసం ఉంటే బైబిల్ ఏంటి సబ్జెక్ట్ ఆయన ఎత్తాడు. ఇష్టం లేదు తాతయ్య గారితో వెనకాల తిరగడం, దేవుడికి ఇష్టం లేదు. తాతయ్య గారు ఇష్టపడరు వెనకాల తిరిగితే బాగుండు అని చెప్పి. కానీ మరి ఆయన వెనకాల తిరిగినాడు ఒకడు ఉన్నాడు కదా, ఎలా ఉన్నాడే? ఎండ్రేలా ఉన్నాడా? తిరిగేసాడు. మరి వచ్చేసినట్టు అయినా తిరిగేస్తావు రావరా? ఆయన ఎవలరా బాబు? ఏకంగా ఎన్ని సంవత్సరాలు తిరిగాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు తిరిగాడు? పారాస్వామి గారు అంకల్ తిరిగాడు, పారాస్వామి గారు తిరిగాడు. గోరుకు కూడా సరిపోతారండి ఆయనతోని. కొంతమంది ఏమో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు, ఆయనతో తిరిగా. ఏం వచ్చినారా బాబు వాళ్ళలో? ఆయనలో ఒకటే ఉపవాసం చేయడం వచ్చా నీకు? కన్నీటి ప్రార్థన వచ్చా? వచ్చినవన్నీ కూడా ధారాళంగా బీదలకు ఇవ్వడం వచ్చా? ఏ ఉందని నీలో అనుభవం? ఎవరితోనో తిరుగుతానో ఎవరిలాగా అయిపోం. దేవుడితో తిరిగితే దేవుడు వాడుకుంటాడు.
అది కూడా దేవుని యొక్క సంకల్పము చొప్పున అది జరుగుతుంది. అంతే తప్ప వెనకాల తిరిగేస్తా వచ్చేస్తాయి వాళ్ళతో ఉంటా నేర్చేసుకోండి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. తొక్కుబాడేస్తాడు దేవుడు. అంత సీనే లేదు, జరగని పని అది. వాక్యం సెలవిస్తూ ఉంది, పిలుచుకున్నటువంటి బెసలేలికి మొదటగా దేవుని యొక్క ఆత్మపూర్ణత కలుగు చేశాడు, రెండవదిగా జ్ఞాన హృదయమును కూడా అందించాడు. అది ఇచ్చినప్పుడు ఆ పని నిమిత్తం ఇచ్చినటువంటి దాని కొరకు ఆ పనులు వాడుకుంటాడు, ఆ పనులకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు. పాటలు పాడడంలో ఒక జ్ఞానం కావాలి, ఆ జ్ఞానాన్ని దేవుడు అందిస్తాడు. దేవుడు కొంతమంది సేవకులను పిలుచుకున్నాడు. నేను ఇలా అంటున్నాను, ఎవరినా కూడా తప్పు పడుతున్నట్టు కాదు. పిలుచుకున్నాడు దేనికి? పాటలు పాడేటువంటి జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. పాటలే పాడాలి, వాక్యం చెప్పే జ్ఞానం లేదు వాళ్ళకి. అందులోకి వెళ్ళకూడదు, ఎత్తే వెళ్ళాలి. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను నేను. వాక్యం ఏదో పెద్ద ప్రసంగమే యూట్యూబ్లోకి వెళ్తూ ఉంటాయి. హైదరాబాద్లో ఆయన పేరు డీజే పాస్టర్. డీజేలా ఉంటుంది, రంగులు లైటింగ్లు, మూడు పిల్లలు ఆడేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఏం చెప్తాడే అనుకున్నాను. 2 నిమిషాలు అన్నానండి, బుర్ర పిచ్చెక్కిపోయింది నాకు. అనకూడదు మళ్ళీని. 2 నిమిషాలు. పెద్ద సేవకుడు కొడుకు, పెద్ద సింగరు, ఆయన పాటలతో చాలా ఉద్యమాన్ని రేకొత్తాడు. చాలామంది యవనస్తులను వాడుకున్నాడు, బలపరిచాడు. వాక్యం ఇందాం కదా అసలు ఏంటంటే బుర్ర పిచ్చెక్కిపోయింది 2 నిమిషాలు. ఒరే ఎలా అంటున్నారా, దాని వాక్యం అని ఎలాగంటారా అనిపించింది నాకు. దేవుడు అది ఇవ్వలేదు ఆ వ్యక్తికి. ఏమి ఇచ్చాడు? పాటలు పాడే ఆరాధనా జ్ఞానాన్ని ఇచ్చాడు. నువ్వు అదే వాడాలి, దాని కొరకే వినియోగించుకోవాలి. లేని జ్ఞానంలో సంపాదించుకొని చేద్దామంటే పని వద్దా? మీ నాన్నలాగా జైపాల్ గారిలో వాక్యం చెప్తా ఉంటే నీ వల్ల ఎక్కడవుతురా? ఎంతమంది యవనస్తుల జీవితాలు పాడు చేస్తున్నామే నువ్వు. డీజే పాస్టర్ అని పేరు వచ్చింది దానికి. నిజం, తలనొప్పి పెట్టండి వాక్యం వెంటనే. అదేటండి వాక్యం చెప్పడం, ఏ నడిపింపు ఉందండి? అసలు ఏం చెప్తున్నారండి అది? అసలు వాక్యం అది పాటలు పాడే జ్ఞానం, పాటల కొరకు వినియోగించుకో. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఆ మందిరపరిచిన బలపరచడానికి, వచ్చేటువంటి సంఘాన్ని ఉజ్జీవపరచడానికి, వచ్చేటువంటి సంఘాన్ని వాక్యం వినేటువంటి సమయానికి సిద్ధపరచడానికి గొప్ప ఆరాధనా జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఆ జ్ఞానాన్ని మాత్రమే నువ్వు ఆయన పని నిమిత్తం వాడాలి. అది కాకుండా కొత్తది కూడా కావాలంటే ఆయన ఇవ్వలేనిది నీకు కావాలనుకుంటే వస్తాయా? ఆయన నీకు ఇవ్వలేదని అర్థమవుతుంది కదా. ఇస్తాడమ్మా కొంతమందికి. ప్రతి వ్యక్తి పట్ల కూడా దేవుడి యొక్క ప్రణాళిక ఉంటుంది. అంటే ప్రతి ఒక్కడికి కూడా ప్రత్యేకమైన వరాలు ఇస్తాడని అనట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలంటాను నేను. కానీ దేవుడు అందరిలో కొందరిని ప్రత్యేకంగా నియమించుకుంటాడు. కొంతమందిని పాటల కొరకు నియమించుకుంటాడు, పరిచర్లో పాటలు పాడుట కొరకు వాళ్ళు నియమించుకుంటాడు, వాక్యం స్పష్టంగా చదవడం కొరకు నియమించుకుంటాడు. కొంతమందిని ఆ సంఘాన్ని ముందుగా హెచ్చరించడానికి దర్శనం అనేటువంటి వరం అనే జ్ఞానాన్ని ఇచ్చి యూజ్ చేసుకుంటాడు, ప్రవచనం అనేటువంటి వరం ఇచ్చి యూజ్ చేసుకుంటాడు. కొందరికి ఇస్తాడు, అందరికి ఇవ్వడు. కొంతమంది భాషలో అనేటువంటి వరం ఇస్తాడు ఆయన. అంతేకాని ఇది అడిగితే వచ్చేది కాదు, అది అడిగితే ఇచ్చేది అసలే కాదు. నిన్ను పిలుచుకుంటే ఏ పని నిమిత్తం అయితే దేవుడు నిన్ను పిలుచుకున్నాడో ఆ పని నిమిత్తం కొరకే అనేటువంటి అవసరత జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. ఇప్పుడు నాకులో వాక్యం చెప్పాలంటే అవ్వదు కదా. ఇంకో సేవకుల్లో నేను వాక్యం ఎవరికి ఇచ్చింది వాళ్ళది. నేను ఒక పెద్ద సేవకుడు ఫోన్ చేశాను స్టార్టింగ్లో, ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి. చాలాసార్లు మాట్లాడాను, అమ్మగారితో కూడా మాట్లాడించాను వేరే విషయం. నాకు ఒక డౌట్ వచ్చింది. ఆయన ఏమో చెప్తాడేమో ఒక పెద్ద జ్ఞానమంత్రి కదా అని చెప్పి. ఆయన చెప్పింది నాకు నచ్చలేదు, అసలు ఎక్కలేదు నాకు. అది కరెక్ట్గా తెప్పించి సాటిస్ఫై అవ్వలేదు నేను. తర్వాత దేవుని అడిగాను, మరి ఆయన ఎందుకు అడిగా? ఎందుకు అడిగారా? ఆడి పిలిచాడు నిన్ను, నేను చెప్తాను నీకు. అప్పుడు సాటిస్ఫై. ఆహా, ఆయన ఇవ్వాలి, ఎవడో ఇచ్చేది కాదు అది, ఎవరో ఇచ్చేది కాదు అది. చాలామంది ఆయన పిలుపు లేకుండా ఆయన ఇవ్వనటువంటి వాటి కొరకు ఆశపడతా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి, దేవుడు అందరిలో కొందరినే తన పని కొరకు నియమించుకుంటాడో. ఒకవేళ నియమించుకుంటే ఆ పనికి అవసరమైన జ్ఞానాన్ని కూడా వ్యక్తికి ప్రసాదిస్తాడు. అది నువ్వు యూటిలైజ్ చేసుకో, అది నువ్వు గ్రహించుకో,
అది నాకు దేవుడిచ్చాడు అనేది గమనించుకొని దాని వాడకంలో పెట్టాలి, దాన్ని సాధనపరచాలి. అంతేగాని నీకు లేని దాని గురించి ఆశపడకు, నీకు ఇవ్వని దాని గురించి వేగిరపడకు. నీకు ఇవ్వని దాని కొరకు నువ్వు అడగడం అనేది వ్యర్థం. బెసలేలు అడగటే ఇచ్చింది కాదు, దేవుడు పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ పని నిమిత్తం ఆయన వాడుకున్నాడు. దేవుడు వాక్యం బోధించడం అనే వారం నాకు ఇచ్చాడు దేవుడు. నేనేం అక్కడ ఏం చేయలేదు. నేను మొత్తం చర్చ్ పని అంతా నేనే చూసుకుంటాను, స్టూడియో పని అంతా నేనే చూసుకుంటాను, ఛానల్ ఎడిటింగ్ పని అంతా నేనే చూసుకుంటాను. ఇది ఎక్కడ ట్రైనింగ్ అయ్యావా? సృష్టి అనేటువంటి ఒక గ్రాఫికల్ అకాడమీలో నేను జాయిన్ అయ్యానా చదివానమ్మా అక్కడ. అమ్మా ఏం చదవలేదు, దేవుడికి ఇష్టం లేదు. చదివితే ఆ తర్వాత ఉపయోగపడేటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని నేను అనుకుంటానని సర్టిఫికెట్ మాత్రమే జ్ఞానం ఆయన ఇచ్చాడు. మొత్తం ఛానల్ వర్క్ అంతా నాదే, స్టూడియో వర్క్ అంతా నాదే, చర్చ్ వర్క్ అంతా నాదే. ఒక వ్యక్తినే ఇన్ని పనులు చేసుకుంటున్నాను. అది నా గొప్పతనం కాదు, దేవుడు ఇవ్వాలి. అది ఎవరు చెప్పినా నమ్మరు, అది దేవుడు ఇవ్వాలి. అది అంతేగాని వెళ్ళలేదు. నేను వెళ్ళి కట్టాను, డబ్బులు కట్టేశారు మా ఇంట్లో, వెళ్ళింది లేదు, చేసింది లేదు. నాకు ఈ రోజున అంతగా ఉపయోగపడుతుందంటే దేవుడు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని. ఏమి కనీసం బేసిక్స్ కూడా. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాక్షసుడు అనేటువంటి సినిమా తీశాడు ఆయన చిరంజీవి గారితో. ఆయన సెమినార్లో ఫస్ట్ కూర్చున్నది నేనే, అందరిలో లేపింది నన్ను ఆయనే. చాలా చాలా గ్రాస్పింగ్ ఉందా నీలో, సంథింగ్ ఏదో స్పార్క్ ఉంది నీలో అన్న వ్యక్తి ఆయన. వాస్తవానికి నేను చెప్పింది లేదు, చేసింది ఆయనకి ఎలా కనపడ్డానేమో మరి. యండమూరి వీరేంద్రనాథ్ గారండి, పెద్ద రైటర్ ఆయన, సినిమా ఇండస్ట్రీ రైటర్ ఆయన, పెద్ద ఫిలాసఫర్ ఆయన. ఆయన గమనించాడు, నేను గమనించుకోవడానికి టైం పట్టింది. దేవుడు ఇస్తాడమ్మా అది మనకి. దేవుడు ఒకవేళ ఇస్తే ఆ పనులు మనం ముందుకెళ్ళాలి తప్ప లేనాట్ల కొరకు మనకెందుకు. పాటలు పాడుతున్నారు కొంతమంది, చక్కగా పాటలు పాడుతున్నారు. ఆ పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ ఆత్మపూర్ణులై ఉన్నారు కనుక పాటలు పాడేటువంటి వరం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆత్మపూర్ణులు పాటలు పాడుతున్నప్పుడు మిగతా సంఘ సభ్యులు కూడా ఆత్మపూర్ణులుగా మారతారు. ఒకడు పాట పాడుతుంటే ఇంకోటి పడుకుంటున్నాడంటే దేవుడు ఆ పాట పాడేటువంటి వరం ఇవ్వలేదని అర్థం. పాడుకోండి, ఎక్కడ పాడుకోవాలి? ఇళ్ళల్లో పాడుకోవాలి, కుటుంబ ఆరాధనలో పాడుకోవాలి, వ్యక్తిగత ప్రార్థనలో పాడుకోవాలి. నాకు పాట వచ్చు అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ పాడేస్తే కొన్నిసార్లు పక్కన కూడా బలహీన పడొచ్చేమో. అవునా కదా? మన పరిచయంలో అలాంటి పరిస్థితి లేదు. కానీ ఎవరైనా సరే సంఘంలో పాట పాడడానికి మైకి ఇవ్వదనుకో చచ్చిరావడం మానేస్తారంట. నన్ను పిల్లలేదు, స్టేజ్ మీదకి రానివ్వలేదు, పాట పాడడానికి వాళ్ళకి మైకి ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదు అని మానేసిన కూడా చాలామంది ఉంటారంట. నువ్వు పాటలు పాడడం మొదలెడతా పక్క తొట్టులో గేదెలే పరిగెట్టేవు, ఆ బంధాలన్నీ కదా తక్కువటేవు, నీకు ఇస్తారా? ఆ టాలెంట్ ఉంటే దేవుడు ఇస్తాడు పాట పాడడానికి. నాకు ఇవ్వలేదని పాట పాడడానికి వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారు, నాకు రాదనుకుంటున్నారని ఒకవేళ ఇస్తే పక్కన వాళ్ళు అందరూ ఏమైపోతారో కోమా జోల పాటలో ఉంటుంది, అది ఉద్యోగ పాటలో ఉంటుంది, అది జోలపాట పాడుతున్నట్టుగానే ఉంటుంది. ఉంటే యూటిలైజ్ చేసుకోండి, లేకపోతే కామ్గా ఉండండి. దేవుడు ఇంకొక పని ఇచ్చాడేమో నీకు, దేవుడు ఇంకొక పని నిమిత్తం నేను వినియోగించుకోవాలన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడేమో, దాన్ని గ్రహించుకో. లేని దాని కొరకు ఎందుకు మనకి ప్రోకలాట? నేను గమనించాను, నేను ఒక విషయాన్ని విన్నాను. ఏంటనంటే, ఏమండి మేము భాషల వరం కొరకు ప్రార్థన చేస్తున్నామండి. భాషల వరం కొరకు ప్రార్థన చేస్తున్నారా? వస్తుంది అది. భాషల వరం కొరకు ప్రార్థన చేస్తా వస్తుంది అది, వచ్చేది అది తన చిత్తానుసారంగా. 1 కొరింథీ 12:11 చెప్పను, అసలు అందులోకి వెళ్ళను, టక్మని గుర్చేశాడు. తన చిత్త ప్రకారంగా ఇవ్వబడుతుంది ఆత్మవరాలనేది. కరెక్ట్గా చెప్పాను. 1 కొరింథీ 12:11 చూడండి ఒకసారి. అంతేగాని భాషల వారం కావాలి ప్రభువా, భాషల వారం కావాలి నాయనా, దర్శన వారం కావాలి, నిన్ను ఇవ్వలేదురా, నీకు పిల్లలేదురా, దానికి ఇవ్వడం వల్ల ఉద్దేశం లేదురా అంటాడు. చదవరు తమ్ముడు. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. తన చిత్త ప్రకారముగా అనుందా, లేకపోతే మన ఇష్ట ప్రకారంగానుందా? ప్రత్యేకముగా అనుందా, లేకపోతే ఎవరు పడితే అనుకునుందా? ఆత్మ వరాలు అనేవి కావాలంటే వచ్చి కాదు,
ఆయన ఇవ్వాలంటే వచ్చి. భాషల వరం కావాలని ప్రార్థన చేస్తున్నాం కానీ రావట్లేదు. దర్శన వరం కావాలని ప్రార్థన చేస్తున్నాం కానీ రావట్లేదు. ప్రవచన వరం కావాలని ప్రార్థన చేస్తున్నాం కానీ రావట్లేదు. రాదది. ఒకవేళ వచ్చినా దేవుడిచ్చింది కానీ సాతానుగాడు ఇచ్చింది. అందుకే బయట బోల్డని అబద్ధ ప్రవచనాలు, అబద్ధ దర్శనాలు, అబద్ధ స్వస్థతలు. దేవుడు కాని ఆత్మ చేస్తుంది అక్కడ. ఆత్మ వరాలు ఆయన ఇవ్వాలి ప్రత్యేకముగా. బెసలేలు ప్రత్యేకించబడిన వ్యక్తే కాదా? ప్రార్థన చేయకండి, నేను ఆత్మపూర్ణుడై ఉండునట్లుగా నన్ను మార్చండి, ఆత్మలో లీనమైనట్లుగా నన్ను పరిపక్వతలోకి నడిపించండి. ఈ ప్రార్థన చేయి. అంతేగాని నాకు దర్శనం, స్వస్థత, భాష రావు, ఇవ్వడం. ఒకవేళ ఈ నీకు అడిగావు కాబట్టి ఆడిచ్చినా ఆడి కోసం వాడబడతావు. జ్ఞానం లేక బైబిల్ ఎప్పుడు చదవక, బైబిల్ ఎప్పుడైనా చదివితే మనకు అర్థమవుతాయి ఇవన్నీ. తన చిత్త ప్రకారం, బై ద విల్ ఆఫ్ ద స్పిరిట్. ఎవడో ఎందుకు ఎత్తాడు? ఒకవేళ ఆయన పిలుచుకుంటే ఎత్తాడు. నాకు ఆయనకి అవసరమైంది. ఇప్పుడు నాతో దేవుడికి అవసరం ఉందండి. ఏంటి? సంఘాన్ని బలపరచాలి, వాక్యాన్ని బోధించాలి. సూపర్ చెప్తాను వాక్యం అంట. నాకు బయట తర్వాత తెలిసింది. ఎవరిచ్చారు అది? ఆయనకి అవసరం అదే. నాతో ఆయనకి అదే పని ఉంది. మరి మిగతా ఇవ్వలేదా? ఇంకా చాలా ఇచ్చాడు. ఆయనకి కూడా అవసరమేమో ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చింది నేను ఉపయోగించుకున్నాను, ఇచ్చాడు అవసరం కాబట్టి. మళ్ళీ చదువుతున్నాను, బాగా అర్థం అవ్వాలని చదువుతున్నాను. అర్థం అవ్వవలసినటువంటి దరిద్రులకు అర్థం అవ్వాలని చదువుతున్నాను చూడండి. అయినను మళ్ళీ చెప్తున్నాను అని అర్థం. ఇగో జాగ్రత్తగా విను అని అర్థం. వీటన్నిటినీ ఆ పైన ఉన్న వరాలన్నీ, పైన ఆత్మవరాలు ఉంటాయి. వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున, చిత్తము దగ్గర ఇష్టము, తన ఇష్టము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగు చేసినాడు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కడికో ప్రత్యేకమైన వరం ఉంటుంది. ఆ వరం ఒక పాటలు పాడడం కావచ్చు, బైబిల్ చదవడం కావచ్చు, స్వస్థత కావచ్చు, విశ్వాసం కావచ్చు, అద్భుతాలు చేయడం కావచ్చు, జ్ఞానం కావచ్చు. ఆ పైన ఉంటాయి అన్నీ. ఆ పైన చదవాలి. నాకు వచ్చేయాలంటే ఎవడెత్తాడో నీకు? ఓ 100 రూపాయలు ఎవడెత్తలేదురా, ఆత్మవరం అది. ఎవడెత్తాడు వృత్తిరా నీకు? నాకు భాషల్లో ప్రార్థన చేయాలని పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నానండి, ఎప్పుడు రాదే. ఒకవేళ వచ్చినా కొంతమంది భాషలు ఉంటే ఎన్నర్ లేదు, చూపించా అంటారు అని తెలియదు. దాని అర్థం పాత ఉండదు. ఏమన్నాడు దానికి అర్థం చైనాగడి భాష అది అంతరే. నాకు కొన్నిసార్లు పొరపాటు చేది. నాకు అదేంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటాను కొన్నిసార్లు. అలా అనేసుకుంటాం, చూంచి అంతే. ఆ చైనా భాష అది భాషల ఉద్దేశంలో. ఇంట్లో బయటికి వెళ్ళమన్నవారు మళ్ళీ భాష వచ్చింది మమ్మీ నాకు నీ అనుకుంటా. అది భాష ఎందుకు వద్దురా? నేను నిజంగా భాషావరం ఉంటే నేను మాట్లాడే భాష అర్థం నువ్వు చెప్పగలగాలి. అది నిజం భాష. చైనా భాషలో మాట్లాడేసి జీసస్ హూమ్ ఛా ఛీ అంటారు అంతే. అయ్యా బాబోయ్, అలాంటి అంటున్నాడు పొరపించి. మరి అవహేళన చేయడం దేవుడి నామాన్ని. ఒకడు భాష మాట్లాడుతుంటే ఎంటుకలు నెక్కబడాలండి. తెలియనటువంటి ఒక ఉద్యమం లోపల రావాలి, భయం వచ్చేస్తూ ఉంటుంది. తెలియని విడుదలను అనుగ్రహించబడతా ఉంటుంది. తెలియనటువంటి ఉపశమనాన్ని పొందేసుకుంటూ ఉంటాం. పక్కన ఆ వ్యక్తి భాషల్లో ప్రార్థిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మనకి తెలియనటువంటి ఆత్మలో ఉన్న బలహీనతలు పోతూ ఉంటాయి, ఆత్మలో ఉన్న దరిద్రతలు పోతూ ఉంటాయి, చీకటంతా కూడా దూరం అయిపోతూ ఉంటుంది. ఏమనన్నీ భాష మాట్లాడుతుండే కాబట్టి నేను మాట్లాడతానని చెప్పి ఇంట్లో ట్రై చేస్తుంటారు కొంతమంది. అట్లా భాషలు అంటారు, ఫ్రింగ్రీస్ అంటారు. అట్లని బూతులని అర్థం, దానికి అర్థం. ఇష్టం వచ్చినట్టుగా దేవుడితో ఆటలాడకండి, పరిశుద్ధాత్మతో ఆటలాడకండి, పరికమాల ఆటలు అనకూడలే. పెద్దలు కూడా ఉండాలి, ఆ పేర్లు చెప్పకూడదు. ఏ బాబా నాకు అర్థమే సార్ అది. ఏంటది భాష అంటారా? భాష మంత్రం, అది బుమ్చిక్ మంత్రం. అది భాషల కోసం ప్రార్థన చేస్తున్నారా? స్వస్థతల కోసం ప్రార్థన చేస్తున్నారా? మరి ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఏ కాన్సెప్ట్లో మాట్లాడాడైనా, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడాడైనా అది చదివి పైన కింద అప్పుడు మాట్లాడు. నీకు అవసరమైన జ్ఞానం ఇస్తాడు, లోక సంబంధమైన, కానీ దైవ సంబంధమైన జ్ఞానవరములు ఆయన చిత్త ప్రకారంగా ఇస్తాడు. అందరికీ ఇవ్వడం. మా అమ్మగారికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. ఆవిడ వాక్యం చెప్పగలదో చెప్పలేదు.
ఆ దేవుడు అవ్వాలది. ప్రసన్న గారు గొప్ప అద్భుతమైన ఆరాధికురాలు, దేవుడు ఇచ్చాడు అది. మిగతా మా అమ్మగారు చేయాలంటే కుదరదు. పాస్టర్ గారు కూతురే చేయలేదు ఆవిడకున్నాయి వారి దర్శనం ఉంది, అద్భుతమైన స్వస్థత ఉంది, ప్రవచనం ఉంది, జ్ఞానం ఉంది ఆవిడికి. జ్ఞానంతో కూడిన అద్భుతమైన సలహాలు ఇచ్చేటువంటి ఒక వరం ఇచ్చాడు దేవుడు. ఆ దేవుడు అవ్వాలి. అంతేకాని చీంచాం అంటే సైతాన్ని కూడా వస్తాడు అక్కడికి. పరిశుద్ధాత్మ రాడు. పెడుతుంటారు, పాటలు పాడుతుంటాను. ఆ కొట్టినోండి ఆ అన్నవాడిని కూడా లేపేస్తాడు. రేపు దేవుడు ఏ రోజు ఏమన్నాడు నీకు అర్థమైంది ఎర్ర బాబు? చెప్పలు కూడా ఎత్తనా? నాకే అర్థం లేదు. నా భాష అర్థం నేను చెప్తాను. ప్రతి మొసలి యొక్క తలలో కూడా యేసు పాదాల కింద త్రొక్కివేయబడును గాక. ఆ దురాత్మను ఎదిరించగలిగేటువంటి వరం అది. అదొక భాష. నేను చెప్పగలను నా భాష యొక్క అర్థం. దేవుడు ఇవ్వాలి. ఎంతమంది ఆత్మనేతలు తెరవబడ్డాయి? భాషలు కావాలి, స్వస్థతలు కావాలన్న వాళ్ళు ఆగిపోండి. అవసరమైతే అని ఇస్తాడు. ప్రార్థన చేస్తే వచ్చి వరాలు కాదు. పాట పాడే వరం ఉందా? చక్కగా సాధన చేయి. ఆ పాట పాడేటువంటి తలాంతు దేవుడు అందించాడు అనేటువంటిది గ్రహించావా? చక్కగా దాన్ని మెరుగుపరుచుకో. రోజు రోజుకి కూడా ఇంకా అభివృద్ధిపరుచుకో. ఆ తలాంతిని ఇంకా బాగా పాడాలి. చక్కటి నాదముతో, చక్కటి తాళముతో, చక్కటి స్వరముతో, మంచి ట్యూనింగ్తో ఇదే పాటను ఇంకా బాగా పాడగలిగేటువంటి రీతిలో ఉండాలి వచ్చే వారానికి. ఆ సాధన చేయడం మంచిదే. బైబిల్ బాగా చదువుతున్నావా? ఆ తలం దేవుడిచ్చిన స్పష్టంగా చదవడం అనేది. అంతేగాని బైబిల్ బాగా చదువుతున్నావు అని చెప్పి వాక్యం చెప్పడం ఇచ్చేటువంటి తలాంత ఇవ్వడు కదా దేవుడు. కొంతమంది పరిచయం, కొన్ని సేవకులు, కొన్ని చర్చిల్లో చూడండి, పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు, కానీ ఆ వాక్యాన్ని అందించడానికి ప్రత్యేకంగా కొంతమంది అక్కడ నియమించబడతారు. చూసారు లేదు? వాళ్ళే చదువుతూ ఉంటారు ప్రతి వారం కూడా మైక్ పట్టుకొని. ఈ వాక్యం చదవండి అన్నట్టునే వాళ్ళు చదువుతారు. ఎందుకంటే అలా స్పష్టంగా చదవగలిగేటువంటి వరాన్ని, ఆ తలాంతిని దైవజనులు గ్రహించుడిగో ఈ పని నిమిత్తం దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కనుక ఈ పరిచయంలో నువ్వు వాక్యం చదవడం కొరకు నియమించబడ్డావు, ఇది నీది అని ఆ పని అప్పచెప్పాడు. చూసారా ఎక్కడన్నా చర్చిల్లో? ఇప్పుడు చదవండి అని అన్నప్పుడు మీరు అందరూ చదువుతున్నారు. అలా కొంటారు చాలా చర్చిలో. ప్రత్యేకంగా మైక్ ఇచ్చి వాక్యం చదవడం కొరకు ఆ వ్యక్తిని నియమించుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ వారంలో రాకపోతే వేరే వ్యక్తి. అవి వరం అది. పాటలు పాడుతూ ఉంటారు, అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటారు. మంచి తలాంతిని గ్రహిస్తాడు పాస్టర్. వాళ్ళని కాయిర్ మెంబర్స్గా చేసుకుంటారు. స్టేజ్ మీద వాళ్ళనే పాటలు పాడడానికి నియమించుకుంటారు. ఎందుకు? దేవుడిచ్చిన వరం అని చెప్పి సేవకుడు గ్రహించాడు. మోసే గమనించాడు. మాకు పాటలు పాడడానికి మైక్ ఇవ్వట్లేదు, అందరూ పాడేస్తున్నారు, మేము పాడతాం, మాకు తగింది అన్నట్టుగా వెళ్ళిపోయి పక్కన వాళ్ళు అందరినీ నిద్రపుచ్చేస్తున్నారు. ఇలాగా నీకు ఎత్తే పాడు, లేదంటే నీకు వేరేది ఇచ్చాడేమో, అందులో యూటిలైజ్ చేసుకో. మందిర పరిచయం బాగా చేసేటువంటి గొప్ప వరం నీలో ఉందేమో. ఓ 10 మంది చేసేటువంటి పని ఒక వ్యక్తి చేయగలిగేటువంటి శక్తి నీలో గమనించుకో. లేకపోతే మందిరానికి సంబంధించిన పరికరాలు ఆ ఏర్పాటు చేసేటువంటి విషయంలో, వాటికి కావలసినటువంటి వాటిని సిద్ధపరిచే విషయంలో కొన్ని ప్రత్యేకమైన తలాంతులు దేవుడిచ్చాడేమో. ఆ మందిర ఉపకరణాల్లో ఉన్నటువంటి వాటిపైన మన చేతులు ఉండడం అనేది కూడా ప్రత్యేకతే. అది కూడా దేవుడు ఇవ్వాలి. అంతేగాని నాకు తగును అంటే ఎక్కడవుతుందండి? అది దేవుడు ఇవ్వాలి. అది దేవుడు ప్రత్యేకంగా ఇస్తాడు. కొంతమంది ప్రత్యేకంగా నియమించుకుంటాడు. బెసలేలు నియమించుకున్నాడు ఆయన. జ్ఞాన హృదయమును ఆయన ఇచ్చాడు. సొలొమోను మరి జ్ఞానముడికి ఇచ్చేసాడు కదా వారం. ఏ జ్ఞానం ఇచ్చాడు? దైవ జ్ఞానం ఇచ్చాడా? దైవ జ్ఞానం అయితే అంతమందిని చేసుకుంటాడా? సలహాలు ఇచ్చే జ్ఞానం మా అమ్మగారిలాగా మంచి జ్ఞానం. అందుకే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన రాజులందరూ సలహాలు తీసుకుని వెళ్ళేవారు. లోక సంబంధమైన జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానం ఇవ్వలేదు. అడుగుతే ఇచ్చేది కాదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఎత్తాడు. బెసలేలుకి దేవుడు ప్రత్యేకించుకున్నాడో, ప్రత్యేకపరుచుకున్నాడో, ప్రత్యేకమైన వరాన్ని ఆయనలో ఉంచాడు. కనుకే ఎన్నో ఉపకరణాలు చెక్కాడండి ఆ వ్యక్తి. లూదే గారు ఉన్నారండి, ఆవిడ పరిచయం, అద్భుతమైన పరిచయం చేసింది. ఆ వ్యక్తిని నియమించుకోండి ఆ పని నిమిత్తం. ఏ లల్లం గారు నియమించుకోలేదే, ఏ వీరవేణి గారు నియమించుకోలేదే, ఏ ఏసమ్మ గారు నియమించుకోలేదు. వీళ్ళు కూడా ఇప్పటి నుంచి ఉన్నటువంటి సంఘ సభ్యులే కదా, వాళ్ళు వేరే పనుల నిమిత్తం నియమించుకున్నాడు. ఒక ఏసమ్మ గారు ఉన్నారా, మందిరంలో ఆవిడ చెయ్యి ఉండడం కొరకు నియమించుకున్నాడు దేవుడు. ఆ చేతులు ఉన్నాయి, అందరి చేతులు కదా, ఆవిడ చెయ్యి ఉంది. వీరవేణి గారు ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి వరం, ప్రార్థనా వరం, కన్నీటి ప్రార్థన చేసేటువంటి గొప్ప వరం. ఆవిడ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఆ వరం దేవుడు ఇచ్చాడు. ఆ ప్రార్థనలో కొనసాగాలి ఆవిడ. అనేకుల కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తిగా నేను ఉన్నానని గ్రహించుకొని ప్రార్థించాల వ్యక్తి. ఆ వరాలు ఎన్నిని
టాలెంట్లు అనకూడదు, దాని వరం, స్కిల్, అది ఒక ప్రత్యేకమైనటువంటిది. అది ఎన్ని పనులు చేశాడు ఒకే వ్యక్తి. ఆవిడనే పిలుచుకున్నాడు దేవుడు, ఎందుకంటే ఆ పని ఆవిడికి అప్పచెప్పాడు. దైవ సేవకుల యొక్క వస్త్రములు, పాడైన వస్త్రములు, మురికి వస్త్రములను శుభ్రపరిచేటువంటి ఆ పాత్రగా ఆవిడ నియమించుకున్నాడు. ఎందుకంటే ఆవిడలో టాలెంట్ ఉంది. మీరు ఉతకలేరు, మీరైతే చెప్తున్నాను. మీరు నేను అయితే ఉతకలేం. బాత్రూమ్ అయిపోయినటువంటి ఆ వస్త్రాలను బకెట్లో నానబెట్టి వాటికి బయటకు తీసి సోపు రాసి ఉతకగలిగే అంత గొప్పలు మనం కాదు, ఆవిడకు ఉంది. అందుకే ఆ పని నిమిత్తం ఆవిడనే ఏర్పాటు, మాకు ఇవ్వలేదు, అది ఆవిడకి ఇచ్చాడు. మొత్తం బట్టలన్నీ కూడా ఒక అరగంటలో మొత్తం శుభ్రం చేసేసేది ఆవిడ. చేసేగా మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ అమ్మగారికి ఏదో రకమైనటువంటి సహాయం అది ఇచ్చాడు దేవుడు. ఆ పన్ను కొరకు ఆవిడ నియమించుకున్నాడు లూదియా గారిని. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎవరిని బాధ పెట్టడం కాదు. లూదియా గారు చేసిన పరిచర్య మనం ఎవరూ చేయలేం. ఆవిడ చేసిందంటే గొప్పదనా ఆవిడ కాదు, ఆవిడ చేయగలిగే శక్తిని దేవుడిచ్చాడు, ఆ మనస్సుని దేవుడిచ్చాడు. ఆ పని కొరకే ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చేయగలరమ్మా ఆ పని వేరే వాళ్ళు? ఎవరూ చేయలేం, ఇంట్లో కూడా చేయలేం. ఎక్కడా ఫీల్ అవ్వకుండా మల్లెపూల వాసన వస్తుందన్నట్టుగా ఆ వాసన కూడా అలా తప్పించినాడు దేవుడే. దేవుడు పనుల్లో కొంతమందిని ఏర్పరచుకుంటాడు, అందరినీ కాదు. విక్టోరియా గారు పాటలు పాడతారు కదా, అద్భుతమైన తలాంత్. ఎందుకు ఆ తలాంత్ అని అంటున్నానంటే, ఏ పాట అయినా పాడగలరు. పాటలు పాడేటువంటి జ్ఞానం తలాంతం ఉన్న వ్యక్తి ఈ పాట పాడగలను, ఈ పాట కష్టం, ఈ పాట పాడలేను అని అనరు. ఏ పాట ఇచ్చినా పాడేయగలరు వాళ్ళు. ఆవిడ పాడగలిగింది, ఆ తలాంత్ ఉంది ఆవిడలో. ఆ తలాంత్ మళ్ళీ చిన్న కుమార్తెలో ఉంది, మళ్ళీ ఈవిడికి ఆ తలాంత్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆ తలాంత్ ఎవరికి ఇవ్వలేదు దేవుడు. దేవుడు ఇవ్వాలి అది. అంటే ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి ఆవిడ గురించి మంచి మాట్లాడుతున్నాను అనుకోకుండా ఆవిడలో ఉన్నది మాట్లాడుతున్నాను. విక్టోరియా గారు సూపర్ సింగర్, నో డౌట్. అంటే మిగతా వాళ్ళు ఎవరో పాడరా? పాడతారు. ఆవిడలో ఉన్న టాలెంట్ నేను గమనించే కూడా చెప్తున్నాను. ఏ పాటైనా పాడగలరు ఆవిడ. వాళ్ళని పాట పాడిస్తుంది ఆవిడ. టాలెంట్ మరి ఇప్పుడు ఉందా, యూటిలైజ్ చేసుకుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడున్న యవనస్తులు ఒక నూతన ఏ పాట ఇగో టక్క ఇంకా మళ్ళీ తిరిగి ఉండదు. కష్టపడినది ఇప్పుడు పాడలేదండి ఎక్కడ టక్క టక్క టక్, ఆ తలాంత్ అది. గానం వేస్తారు ఇక దర్శనవరం తలాంత్, లూదియా గారి దర్శనవరం తలాంత్, భాషల వరం ఇచ్చాడు కొంతమందికి తలాంత్ అది. ప్రార్థన కొరకు దేవుడు కొంతమంది సంఘంలో నియమించిన ఒక దేందల్లాంటి వ్యక్తుల్ని నిరంతరం ప్రార్థన చేయడమే వాళ్ళ ఒక బాధ్యత. లేవీలు దేవుడు ఎందుకు ఉపయోగించుకున్నాడో పాప క్షమాపణ నిమిత్తం ఏర్పరచుకున్నాడు. అలా కొంతమంది ప్రార్థన పరులు ఉన్నాయి సంఘంలో. ఎందుకు? సంఘక్షేమం కొరకు ప్రార్థన చేసే వరం నీకు ఇచ్చాను. నువ్వు ఎంతసేపు అయినా చేయగలవు ప్రార్థన, అది వరం. అది అంటే మిగతా వాళ్ళు చేయకూడదని కాదురా బాబురే, అందరూ ప్రార్థన చేయాలా. కొంచెం అధికమైన ప్రార్థన చేయడానికి కొన్ని బాధ్యతలు దేవుడు ఇస్తాడంటున్నాను నేను. వాక్యం చదవడం అనేది ఒక ప్రత్యేకమైన తల స్పష్టంగా చదువుతూ ఉంటారు. ఎంత బాగా చదువుతూ ఉంటారో, నేను చదవలేకపోతున్నాను అలాగా అని అనుకోకు. ఒకవేళ నీకుంటే దేవుడు ఇస్తాడు. కానీ పదే 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 వాక్యాన్ని నువ్వు తప్పులే చదువుతున్నావు అంటే, ఎన్నిసార్లు బైబిల్ చదివినా సరే తప్పులు 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 చదువుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడూ కూడా బైబిల్ని ఫుల్గా చదవలేదు. బైబిల్ని పూర్తిగా ఎక్కువ చదివినాడు తప్పులు చదవడం, బైబిల్ని సరిగ్గా చదవలేడు తప్పులు చదువుతాడు. నిజం, అతమాటలు తప్పులు చదువుతున్నావు అంటే నువ్వు బైబిల్ చదువుతలేదని. బైబిల్ తప్పు చదువుతున్నావు అంటే బైబిల్ ఎక్కువ చదవట్లేదని అర్థం. అవునది. నాకు 10 అధ్యాయాలు ఇచ్చి 5 నిమిషాలు చదవమంటే టకటకటక చదువుకుంటూ పోతున్నా. దేవుడు ఇచ్చాడు అది. అలా కొన్ని వరాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకతలు అనేవి మనలో దేవుడు పెట్టాడు. వాటిని భయపడితే ఇచ్చాడు దేవుడు. ఇన్బిల్డ్ ఉన్నాయి, అవి వస్తాయి. ఆయన అవసరం అయినప్పుడు తీసుకుంటాడు. నువ్వు ఒకవేళ వచ్చినాయి పాటలు పాడడం అనేది నీలో గమనించుకున్నావా? నువ్వు చక్కగా పాడు, పరిచయం బలపరచబడ్డానికి, ఆ పరిచయలో ఉన్నటువంటి విశ్వాసం మరింతగా ఉజ్జీవింపజేయడానికి ప్రత్యేకంగా దేవుడిని నియమించుకున్నాడని చెప్పి ఆ పరిచర్య యొక్క యోగక్షేమం కొరకు వెళ్ళి వాడబడు, వాటిని యూటిలైజ్ చేసుకో. వాయిద్యాల మీద ప్రత్యేకమైన వరం ఉందా? ఆ పాటలకి తగినటువంటి ఆ స్వరాన్ని, ఆ నాదాన్ని ఇచ్చేటువంటి టాలెంట్ని దేవుడికి ఇచ్చాడా? దాన్ని యూటిలైజ్ చేయి. దాని కొరకు నువ్వు ఉపయోగపడు, దానిలో ఉపయోగపడు. లేని నీకెందుకు?
నేను వాక్యం చెప్పేస్తాను, నేను పాత్ర అయిపోతాను, ఆయన ఇవ్వలేదు దేవుడు నీకు. ఒకవేళ అలా కాదు కూడదంటే వాళ్ళగానే ఇంకొకడు విజయవాడ ఎన్ఎస్ కుమార్లాగా తిరుగుతారు. వాక్యం చెప్తుంటే దద్దరైపోవాలండి, ఆత్మలో ఉద్యమంలో నడిపించబడాలా, నూతనమైన అభిషేకం వచ్చేస్తూ ఉండాలి, రగులిపోతూ ఉండాలి ఆత్మ. ఏది కల్పనా కథలు అన్నట్టు చూడండి బైబిల్లో, ఆ కల్పనా కథల బ్యాచ్ ఏంటి స్మూత్గా ఉంటుంది వాక్యం, స్మూత్గా ఉండకూడదు, ఎక్కడ లేదు బైబిల్లో. బెసలేలు ప్రత్యేకించబడిన వ్యక్తి. ఆ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఒకవేళ నీలో ఉందేమో సువార్త ప్రకటించడం అనేటువంటి ఆ వరాన్ని, ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు అందించడేమో. నువ్వు మాట్లాడుతుంటే అనేక మంది మారుతున్నారేమో. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురింపజేస్తూ ఉంటే అనేక మంది దేవుని వైపుకి ఆకర్షించబడుతున్నారేమో. నువ్వు యొక్క దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ సాదరంగా ఆహ్వానించి నిన్ను చేరదీసుకుని నువ్వు చెప్తున్న ప్రతి మాటని కూడా చక్కగా వినగలిగేటువంటి వారిగా వారు ఉన్నారు అంటే ఆ వరం నీకు దేవుడు ఇచ్చాడు. నిన్ను సువార్త ప్రకటించుట కొరకు దేవుడు నియమించుకున్నాడని. వెళ్ళు, చక్కగా వెళ్ళు. దేవుని యొక్క సహాయాన్ని కొరకు, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఇంకనూ కూడా బలమైన రీతిలో, అత్యున్నతమైన రీతిలో, చాలా స్పష్టమైన రీతిలో, ఆ సువార్తను అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పవలసినటువంటి వాటిని మాత్రమే చెప్పగలిగేటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి నాయన అంటే, ఒకవేళ దేవుడు నిన్ను సువార్త ప్రకటించడం కొరకు దేవుడు పిలుచుకుంటే ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తాడు కనుక వాడుకుంటాడు. సువార్త ప్రకటించడానికి వెళ్ళి యేసు మన కోసం పేపలు చమించడానికి రక్తంగా ఇచ్చాడు, అవన్నీ చెప్తాలుగా కాచాలే అంటారు. దానికి ఒక ప్రత్యేకమైన మాటలో పలికేటువంటి జ్ఞానం ఆయన ఇవ్వాలి, అందంగా మాట్లాడేటువంటి జ్ఞానం. ఆ సువార్తను కూడా అందరూ చెప్పలేరు. చేపలు పట్టడానికి ఏముండాలి? ఏటి ఒళ్ళే వల ఉండాలే కాదురా బాబు. చేప సూపర్ మీద జ్ఞానం లేకుండా చేప పడితే బలి బాగుంది. ఏటి శనా ఎర్ర, మీ ఏలు కోసేస్తే ఎర్ర అయిపోద్ది నాన్నగారు. ఎర్ర అనకండి. చేపలు పడాలి అంటే ఓపిక ఉండాలి, పావును పట్టాలంటే సహనం ఉండాలి, ఆత్మలు సంపాదించాలంటే క్రీస్తు స్వరూపంలోకి రాగలిగి ఉండాలి. క్రీస్తు స్వారూప్యంలోకి రాకుండా నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించినా ఎవడే అంటావు. దేవమణి గారు చెప్తే ఎవడన్నా అంటాడు, ఎందుకంటే ఆ స్వారూప్యం వాళ్ళలో ఉంది కాబట్టి. నువ్వు వెళ్ళి రాకాచిబల్లో ఉన్నావు, నువ్వు చెప్తున్నావా అంటారు. ఆ వరం ఇవ్వాలరా అయినా, అంతేగాని నేను తగును అన్నట్టుగా వెళ్తే చెప్పొచ్చింది లేదు. సువార్త అంట, సువార్త మొగును కొట్టేస్తూ ఉంటుంది, సినిమాలు చూసేస్తూ ఉంటుంది, అరిసేస్తూ ఉంటుంది, చెప్పేసి ఇది. చేప పట్టడానికి ఓపిక, పాము పట్టడానికి సహనం, ఆత్మలు సంపాదించడానికి క్రీస్తు స్వరూపంలోకి రాగలగాలి. ఆ స్వరూపంలోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే సాధారణంగా పిలుచుకుంటారు, రండి అమ్మా కూర్చోండి, రండి కొంచెంసేపు కూర్చోండి, ఇది పరిస్థితి మనం అడగక్కర్లేదు. చక్కగా వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు. అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అమ్మ, ఇదిగో ఇదేంటి ఇలా సమస్య ఉందమ్మా, ఇదిగోనమ్మా అన్నప్పుడు వాళ్ళు మాట్లాడరు, దేవుడు వాళ్ళలో ఉండి మాట్లాడతాడు. చక్కగా ఒకే ఒక్క మాటకి వాళ్ళు కదిలించబడతారు. వెంటనే అమ్మ ఇది జరిగిన వెంటనే నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానమ్మా. గంటలు ప్రసంగాలు అవసరం లేదండి. సువార్తలో అవతల వ్యక్తికి సరైనటువంటి మాట ఆయన పలికింతాడు. ఆ వరం ఎత్తే దేవమ్మన్ గారిలో వరం ఉంది, ఎందుకంటే ఆత్మల పంట కోసేస్తుంది ఆవిడ. ఈ విల్లోనే ఉంది, కనబడతలేదు, మాయమైపోయింది. ఎందుకంటే ఈవిడ ఇంకా క్రీస్తు స్వరూపంలోకి రాలేదు. ఈవిడ ఇంకా ఎక్కడన్నా ఉందేమో మరి. ఉన్నాయి కొంతమందిలో. సంతోషమ్మ గారు ఎంత చక్కగా ఆత్మలు సంపాదించింది మహాతల్లి. ఆ జ్ఞానం అది. ఈ గంటలకి అయినా ప్రసంగం చేయగలిగేటువంటి జ్ఞానం ఉందా ఆవిడలో? బైబిల్ వాక్యం నేను వివరించగలిగేటువంటి జ్ఞానం ఏమైనా ఉందా సంతోషమ్మలో? ప్రసంగం చేసేటువంటి జ్ఞానం ఏదన్నా ఉందా? ఏమీ లేదు. సావకుడి దగ్గర ఉన్నటువంటి వాక్యంలో 1-2 మాటలు, అవసరమైనటువంటి విషయాలు మాత్రమే, అక్కడున్న పరిస్థితికి అనుకూలమైన రీతిలో వాళ్ళకి అవసరమైనటువంటి విషయాన్ని మాత్రమే చెప్పి బాధ పెట్టకుండా చక్కగా సంపాదించి నిన్నాత్మలు. ఇవన్నీ ఆవిడ కోసిన పంటే, ఆవిడ వేసిన పంటే. ఆ టాలెంట్ ఇవ్వాలి. అంతేగా నాకు తగును, నేను వెళ్తాను సువార్తకి అంటే పారిపోతారు వాళ్ళు. అంటారు ఒకసారి, బాబాయ్ రాక అంటారు. చేప పట్టడానికి ఏముండాలి? ఓపిక,
పాము పట్టడానికి సహనం అంటారా? మరి పాము కన్నంలోకి వెళ్ళింది అనుకోండి, కన్నం తెలిసేస్తే బారిపోద్ది. అది బయటకు వచ్చే వరకు రా అని ఎదురు చూడాలి. దాన్ని సహనం అంటారు. అప్పుడు కొట్టాలి. నేను ఏది చెప్పినా తనకు అర్థం ఉంటుంది, ఎందుకంటే నేను మాట్లాడి నేను కాదు కాబట్టి. అంతేగాని ఈరోజు సువార్తకి వెళ్ళి మందిరం రావట్లేదే, మొన్నగా చెప్పాను సువార్త చెప్పాను నీకు, మొన్న చెప్పొచ్చేస్తే వచ్చేస్తానా మా ఆయన ఒప్పుకుంటాడా అంటది. అది ఇలా ఉంటాయి సువార్తలో. ఈ సువార్తికుల వల్లే సగం మంది దేవుడు దూరం అయిపోతున్నారు. ఒక రోజు 2 రోజులు వెళ్ళి రావే మందిరం కంటే ఎవడతాడండి? గుర్రాన్నన్నా సరే ఎటు వరకు తీసుకెళ్ళచ్చు, కానీ నీళ్ళు తాగించగలం బలవంతంగానే. అవన్నీ ఆయన ఇవ్వాలండి. నాకు తగును, నేను ప్రకటిస్తాను, నేను దేవమణి గారిలాగా అయిపోతాను అని అనుకుని ఒక ఆవిడ బయలుదేరింది హాస్పిటల్కి. అది లేదులే, తెల్ల డ్రెస్ వేసేసి ఇంకా దేవమణి గారిలాగా అయిపోతాం అనుకుంది. అవుతారా? ఆవిడ ఇంకా ఉందండి, ఇంకా పని ఉంది ఆవిడతో. ఇంకా నాన్న చేస్తున్నాడు, ఆవిడ ఇంకా నలకు కూడా ఎత్తున్నాడు, ఇంకా పిప్పు చేస్తున్నాడు, ఇంకా పని ఉంది దేవమని నీతోని. మరి ఎందుకంటే నీ కొరకు సిద్ధపరిచినటువంటి మేలు గొప్పది, నీ కొరకు నేను నియమించినటువంటి భాగ్యం చాలా ధన్యత, చాలా ఆశీర్వాదకరమైంది. కనుక అది నీకు ఇవ్వాలి అంటే దానికి కావలసినంత కష్టం ఇంకా పడాలి. ఇప్పుడు వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆవిడ కాదు, పెద్దది సిద్ధపరిస్తాడు దేవుడు ఆవిడకి. ఆ పెద్దది చిన్న కష్టానికి ఇచ్చేయాలని లేదనికి, దానికి తగినంత కష్టం ఇంకా పడాలి. నువ్వు ఎంత చక్కగా పిలుస్తుంటారంటో. బుధవారం ఎప్పుడే వెళ్తుంటుంది మహాతల్లి ఆ ఇంటికి వెళ్ళి వెళ్ళినప్పుడు, అమ్మ రాకండి అమ్మ, ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాం, తలనొప్పి ఉన్నాం అని ఎవరన్నా అన్నారండి? ఎందుకు అనలేదు? ఎందుకంటే మీలో స్వరూపం కనబడుతుంది కాబట్టి. మీలో స్వరూపం కనబడుతుంది కాబట్టి. ఇంకోళ్ళు ఎవరినైనా పంపించండి మీరు లేసులా లేవని చెప్పిస్తారు. అది వరమమ్మ. సువార్త ప్రకటించడం అనేటువంటిది ఒక శక్తి, ఒక పిలుపు, ఒక ఏర్పాటు, దానితో కూడినటువంటి మేధస్సు కూడా దేవుడు ఇవ్వాలి. అందరూ ప్రకటించడానికి వెళ్ళిపోతే పని చేయరు. అందరూ బాధకులు అయిపోదామంటే పని అవ్వదు. అందరూ పాటలు పాడేద్దామంటే అసలు పని అవ్వదు. అందరూ వాక్యం చదువుకొని ఇంట్లో చక్కగా చదువుకోండి. కానీ దేవుని పనిలో, దేవుని మందిరంలో కొంతమందిని ప్రత్యేకంగా వీళ్ళతో చేయించుకోవాలి, వీళ్ళతో పాడించుకోవాలి, వీళ్ళతో చదివించుకోవాలి, వీళ్ళతో సాక్ష్యం చెప్పించుకోవాలి, వీళ్ళతో విశ్వాసుల కొరకు ప్రార్థన చేయించుకోవాలని దేవుడు ఆశపడతాడు. వాళ్ళని నియమించుకుంటాడు దేవుడు, బెస్సలను నియమించుకున్నట్టుగా. నిరుపయోగమైనటువంటి షేప్లెస్ మొద్దులో నుండి ఒక మంచి ఆకృతి కలిగినటువంటి ఒక మందసాన్ని తయారు చేశాడు. ఎవరు? బెసలేళ్ళు. షేప్లెస్ అది మొద్దుది. తుమ్మ చెక్క అనేది షేప్లెస్, కఠినమైన, గట్టిగా ఉంటుంది. షేప్ లేని దాని నుంచే షేప్ ఉన్నటువంటి ఒక ఉపకరణాన్ని తయారు చేశాడు. అది తయారు చేశాడంటే ఆ జ్ఞానం అది ఎవరికి ఇచ్చాడు? జ్ఞానం అనేది సేవకుడికి, బోధకుడికి, సువార్తకుడికి ఇచ్చాడు. షేప్లెస్గా ఉన్న మనం రోజు రోజుకి మారుతున్నామంటే అది దేవుడు ఏర్పడని అర్థం. ఎంత వాక్యం చెప్పినా సరే కదలిక ఉండట్లేదు, మార్పు చలనం కలగట్లేదు అంటే అది సేవకుడి లోపం కూడా ఉండొచ్చు. నిజంగా ఆత్మపూర్ణుడైన సేవకుడు మాట్లాడుతుంటే తెలియని కదలిక మనకు కనబడుతుంది, మారాలి అనేటువంటి ఆలోచన మొదలవుతుంది. షేప్లెస్గా ఉన్న మనం ఒక సరైన పరిపక్వతలోకి రావాలనేటువంటి ఉద్దేశం మనలో చాలాసార్లు గ్రహించుకుంటూ ఉంటాం. అది కనబడుతుంది. ఆత్మపూర్ణుల్లో ఉన్న గొప్పతనం ఇది. చేయండి. ఈ రోజున నీ గొప్పతనం ఏంటి? నీ ప్రత్యేకత ఏంటి? దేవుడు నిన్ను కూడా ప్రత్యేకంగా ఏదో ఒక పని నిమిత్తం నియమించుకొని ఉండే ఉంటాడు కదా. వ్యర్థంగా అయితే ఏ ఒక్కరిని కూడా దేవుడు నిరుపయోగంగా ఉంచడు కదా. ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. బైబిల్ చదవడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది, ఒక అనుభవం నీలో ఉందా? చక్కగా చదువు, చక్కగా అందించు, సేవకుడికి వాక్యాన్ని అందించు. వినేటువంటి వాళ్ళకు కూడా వినసొంపుగా ఉండేటువంటి ఆ స్వరంతో ఆ వాక్యాన్ని చదువు, మంచిది. అది పాటలు పాడే తలంతో చక్కగా సంఘం వాక్యం వినేటువంటి సమయానికి సిద్ధపరచు పాటల ద్వారాగా. పాటలు ఎందుకు పాడుతూ ఉంటారు? ఎందుకు పాడుతూ ఉంటారు చెప్పండి? సిద్ధపాటు కొరకండి. ఆ పాటల్లో లీనమైపోయిన తర్వాత వాక్యంలోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఇంక బయటికి రా. ఇంక అర్థమైందా లేదా? ఇప్పుడు ఒక ఐరన్ బాగా కాల్చి 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 కొడతా ఉంటుందని, ఒక ఇనుప పదార్థాన్ని కుమ్మరాడు కొడతాడా? బాగా ఎర్రగా అయిన తర్వాత ఇంకో దానితో లింక్ వేస్తాడు. అప్పుడు ఏమవుద్ది? అంటుకుపోతాం కదా. వేరే కాలింది ఈ కాలింది ఎప్పుడైతే లింక్ అయిందో రెండేమైపోతాయి, కలిసిపోతాయి, నీకు మళ్ళీ విడిపోవు. అలాగా వాక్యంతో లింక్ అవ్వడానికి దేవుడు పాటల మూలంగా వేడిపరుస్తూ ఉంటాడు, రెడీ చేస్తూ ఉంటాడు. ఆ తలంత కొంతమందిలోనే ఉంటుంది. ఆ పాట ఇప్పుడు
ఈవిడెవరో మణిగారు పాట పాడారు, స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటున్నాను, ఆనందం వేసింది నాకు, మంచి ఉద్యమం, చప్పట్లు అందరూ ఏకంగా కొట్టారు. అలా పాటలు పాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వినియోగించండి. మిగతా వాళ్ళు పాడొద్దు అని అనట్లేదు, ఇళ్లల్లో పాడుకోండి. ఉజ్జీవన రగిలించగలిగేటువంటి స్వరము, ఆ వరము నీలో ఉంటే పాట పాడడానికి ఎక్కడ కూడా సందేహించుకో, చక్కగా పాడు. మరొక వారు, అయ్యో ఈ నాదంలో తప్పిపోయాను, ఈ తాళంలో తప్పిపోయాను, రేపు ఇదే పాటను ఇంకా కొత్తగా పాడడానికి ప్రయత్నించాను, ఇంకా ఉద్యమంలో నడిపించడానికి ప్రయత్నించాను. ఆ సాధనపరచు ఆ పాటని. అంతేకాని ఆదివారం వచ్చింది కాబట్టి పాట పాడాలి కదా అని చెప్పి ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చి పాడటం ఏంటి? ఓ ప్రత్యేకత నీలో ఉందని గ్రహించుకున్నప్పుడు నువ్వు రెడీ అయిపోవాలి దానికి. సంఘాన్ని సిద్ధపరిచేటువంటి వాళ్ళమ్మా ఇక్కడ గాయకులు. అది చాలామందికి అర్థం కావట్లేదు, ఏదో నామకార్థంగా పాటలు పాడుతున్నారు. అది పాపమై కూర్చుంటుంది. ఆత్మతో ఆరాధించమన్నాడు ఆయన. ఏదో పాడాం కాబట్టి పాడాం అన్నట్టుగా ఎప్పుడు పాడకండి. ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తాడో ప్రక్కన ఉన్న వ్యక్తులు కూడా ఆత్మపూర్ణులే మారుతారు. పాటలు పాడే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఇదే. దైవ సేవకుడు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేటువంటి సమయానికి పాటలు పాడేటువంటి వరం నీకుంటే సిద్ధపరిచేవాడిగా నువ్వు ఉన్నావని అర్థం చేసుకో. సేవకుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే సమయానికి ఈ విశ్వాసాలందరినీ బలపరచాలి, సిద్ధపరచాలి, ఉద్యమంలోకి నడిపించాలి. వెంటనే ఆ మండిన ఆత్మ వెంటనే వాక్యంతో ఏమవుద్ది? లింక్ అవుతుంది. చక్కగా పనిచేద్దా వాక్యం. సిద్ధపాటు లేకుండా వాక్యం వెంట ఎక్కడ పని అవుతుంది? ఫస్ట్ మండాలి. మందులోకి వచ్చిందా పాటలు పాడుతున్నాడు, మండుతుంది. నెమ్మదిగా మండేటప్పటికి ఈ మండుతున్న వాక్యం ఎప్పుడైతే ఒక్క అంతేగాని ఏదో పాడేసాం కాబట్టి పాడేయాలి కాబట్టి ఎప్పుడు చేయకండి ఆ పని. అది ఇచ్చేయి, ఇది ఆగిపోదు. ఇప్పుడు చేయకండి. పాటలు పాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ప్రత్యేకమైన వరాలు కలిగిన వ్యక్తులు ఉన్నారా? లేరా? ఎంతమంది ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారు నాకు తెలిసి. పాటలు చక్కగా పాడతారు, వాళ్ళు అద్భుతంగా పాడతారు. వాళ్ళు పాడుతూ ఉంటే సావుకుడిగా ఉన్న నేనే నా ఆత్మ ఉరకలేస్తూ ఉంటుంది. బాబా ఏం పాడుతున్నారని మళ్ళీ పాడించుకోవాలి. ఎంతగా చక్కగా ఏకీవించిందో సంఘం అంతా. వాళ్ళందరూ కూడా నేను చెప్పే విషయాన్ని గమనించండి. సేవకుడు వాక్యం అందించే సమయానికి ఆత్మలు సిద్ధపరిచే పాత్రలుగా దేవుడు నిందించాడు. ఒక బెస్సలేలు వలె దేవుడి పరిచర్య కొరకు నేను నియమించుకున్నాడు. ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తుంటే తెలియని ఆనందం అవతల వ్యక్తుల్లో పుడుతుందా? మళ్ళీ ప్రార్థన చేయించుకోవాలనిపిస్తుందా? ఒకవేళ నీవే నీకు తెలియకుండా గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావా? ఆ వరం ఉంది. అమ్మో, దేవుడు నాకు ప్రార్థన అనేటువంటి వరం ఇచ్చాడు కనుక సంఘ క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయగలిగేటువంటి వ్యక్తిగా నన్ను దేవుడు నియమించాడని చెప్పి ఆ వరంలో చక్కగా ముందుకెళ్ళి. దర్శన వరం ఉందా? దర్శన వరం ఉన్న వాళ్ళు చాలా పరిశుద్ధంగా ఉండాలి. అలాంటి వ్యక్తులకి దేవుడు మాట్లాడాలన్నా, ఆయన ఆ వ్యక్తులకి దేవుడు కనబడాలన్నా పరిశుద్ధత ముందు కోరుకుంటాడు. అపోస్తులైన యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఏదో సరదాగా చూడలేదు. ఎప్పుడు చూశాడు? ఆత్మవశుడునై ఉన్నగా ప్రభు దినమందు నేను ఆత్మవశుడునైతిని. అప్పుడు దర్శనం కనబడదు. దర్శన వరాలు ఉన్నాయి కొంతమందిలో, కానీ పరిశుద్ధత లేదు వాళ్ళలో, భక్తి లేదు వాళ్ళలో, నాణ్యత లేదు వాళ్ళలో. కనబడుతున్నాయి ఎప్పుడెప్పుడో దర్శనాలు, సగం కనబడుతున్నాయి. దర్శనం ఒకవేళ కీడు సంబంధమైన దర్శనం వస్తే దాన్ని రెక్టిఫై చేసే సొల్యూషన్తో కూడినటువంటి జవాబు కీ కూడా దేవుడు దర్శనంలో ఇస్తాడు. మంచి వరాలు ఉన్నాయి, కానీ ఆ వరాన్ని సంపూర్ణంగా వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఏదో లోటు కనబడుతుంది, తగులుతుంది. కరెంట్ రావాలి కాబట్టి లూజ్ కరెంట్, స్విచ్లో కూడా కరెంట్ వస్తుంది కదా, రాదా? స్విచ్లో సరిగ్గా అటు ఇటు వైర్ కలలేదనుకోండి, కరెంట్ ఆగిపోద్దా? వస్తుంది, వచ్చినట్టుగా. నీకు ఆ వరం ఉంది, వచ్చినట్టుగా వెళ్ళిపోతున్న దర్శనాలు సంపూర్ణంగా రావట్లేదు. ఎందుకంటే ఫుల్ కరెంటు కాంటాక్ట్ దేవుడితో పూర్తిగా లేదు. నీకు పూర్తిగా దేవుడితో నువ్వు సంధానం అయిపోయి కాంటాక్ట్ అవుతే అలా వచ్చిపోదు దర్శనం, స్పష్టమైన దర్శనం. రేపు జరిగేది ఈరోజు కనబడుతుంది, చెప్పగలగాలి. నువ్వు సంఘాన్ని చెప్పాలి, ఇది కూడా నాకు ఇలా కనబడిందండి, మంచి కనబడలేదండి, చెడు కనబడిందండి, జాగ్రత్త పడాలండి, ఈ చెప్పాలి. వాటి కోసం దేవుడిని నియమించుకున్నాడు. అన్నిటిని మనం యూటిలైజ్ చేసుకోవట్లేదండి. నాకు దర్శనం వచ్చిందండి, దేవుడు కనబడ్డాడండి, ఏదో సరదాగా చెప్తారేంటండి. అది నేను ప్రౌడ్గా చెప్పగలను, నాకు అది ఇచ్చాడు దేవుడు. ప్రౌడ్గా ప్రతిదాన్ని యూటిలైజ్ చేసుకుంటాను నేను, ప్రతిదాన్ని యూటిలైజ్ చేసుకుంటాను.
ఏది కాదనుకోండి, అన్నిటిలో ఎక్కడదైనా మర్చిపోను. నేను రోజులో 24 గంటల్లో పని చేసుకుంటా ఉంటాను. ఒక 7 అవర్స్ మాత్రమే పడుకుంటాను, 7 గంటలే పడుకుంటాను. ఒకవేళ బాగా ఒత్తిడి కొంచెం ఎక్కువ అయిపోతే 8 గంటలు పడుకోను, అంతకంటే ఎక్కువ పడుకోను. మెలకువగా ఉన్న సమయంలో, ఆ మిగతా సమయంలో 50 సార్లు పైగా భాషల్లో మాట్లాడుతూ ఉంటాను. నా పనిలో నేనే 50 సార్లు పైగా. నాకు తెలియదు అలా మాట్లాడుకుంటా పని చేసుకుని మాట్లాడుతుంటా నడుస్తూ ఉంటాను. అది పని చేస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ జరుగుతున్నప్పుడు చీకటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడో పని చేస్తూ ఉంటుంది ఈ భాషావరం. ఎవరిలో ఉన్న చీకటిని దూరపరుస్తూ ఉంటుంది. 50 పైసలు మాట్లాడుకుంటాను నేను. సరదాగా ఎప్పుడు చెప్పకండి, సరదాగా పాటలు పాడకండి, సరదాగా ప్రార్థనలు చేయకండి, సరదాగా దర్శనాలు ఎక్కడ కూడా పంచుకోకండి, సరదాగా వెళ్ళి చెప్పాలి కాబట్టి వెళ్ళి సువార్త వద్దు. నీకు ఉంది అని అనిపిస్తే బాగా దాన్ని వినియోగించుకో, చక్కగా దాన్ని వినియోగించుకో. బాగా వాడుకుంటాడు దేవుడు నిన్ను. అంతేగాని అట్లా అన్నింటిలో కూడా పోగొట్టేసుకుని ఎందుకు ఉపయోగపడకుండా పక్కన పెట్టేస్తే దేవుడు బాధపడ్డా. తన చిత్త ప్రకారంగా, తన ఇష్ట ప్రకారంగా కుమారుడే నీ కొరకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను రా, ఇందులో నువ్వు బాగా వాడబడతారా, మంచి జ్ఞానం నీకు ఇచ్చే, నీ వాక్యం చెప్పే జ్ఞానం, పాటలు పాడే జ్ఞానం, వాక్యం చదివే జ్ఞానం, దర్శన జ్ఞానం, విశ్వాసం అనేటువంటి జ్ఞానం. విశ్వాసం ఎవరిలో మంచి విశ్వాసం ఆవిడకి ఇచ్చాడు వరాన్ని. ఆవిడకున్న విశ్వాసం ఎవరిలో ఉండకపోవచ్చు. మనం ఏం చెప్తాం? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనే కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా నేను వాక్యాన్ని అందించాలనుకుంటున్నానండి. వరాల గురించి, పరిపక్వత గురించి వెళ్ళాలనుకుంటున్నాను. అవసరం మనకి ఈ రోజునది. ఏదో చెప్పాం కాబట్టి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధాత్మ గురించి చెప్పేటువంటి సేవకులు కూడా నాకైతే ఎక్కడ కనబడట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు లేనటువంటి వాక్యం మన జీవితాల్లో, మన పరిచయలు ఎప్పుడూ ఉండేది కాదు. ఉన్నాయా పైన అంత మొదలు కోరింది 12, 11 పైన అన్నీ కూడా చక్కగా ఎన్నున్నా చూడండి. నేను చదువుతున్నాను చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి అమ్మా. ఇక ఏడవ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒక ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, ఇదొక వరం. అది బుద్ధి వాక్యం చెప్పేటువంటి ఒక వరం. అది ఒక బుద్ధిగా, అది చాలా మాట్లాడుతున్న తర్వాత మరి ఒక ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, వాక్యాన్ని అనుసరించగలిగేటువంటి, వాక్యాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి దేవుడు నాకు ఇచ్చేయడం లేదు. అది ఉంది స్పష్టంగా, దేన్నైనా అర్థం చెప్తాను, అనుసరించగలిగే, తీసుకోగలిగే, అదొక జ్ఞానం. మరి ఒకరికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకరికి ఆత్మ వల్ల విశ్వాసము, అదొక వరం. తర్వాత మరొకరికి ఒక ఆత్మ వలన స్వస్థపరచు వరం, మరొక ఆత్మ వలన అద్భుతాల కార్యాలు చేసే శక్తి, మరొకరి ప్రవచన వరము, మరి ఒకరి ఆత్మల వివేచనయు, మరి ఒక నానావిధ భాషలను, మరి ఒకరి భాషలు అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడును. ఆత్మలు గ్రహించేటువంటి వరం దేవుడు నాకు అది ఇచ్చాడు. చచ్చిపోయేటువంటి వ్యక్తులకు 2 రోజుల ముందు బాప్తీసాలు ఇచ్చిన అనుభవాలు బోర్డు ఉన్నాయి నా దగ్గర. నేను ప్రౌడ్గా చెప్పగలను, నాకు ఆ వరం ఇచ్చాడని దేవుడు. ముక్కు మొఖం తెలియదు ఎవరో కూడా. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు దేవుడు ఏర్పాట్లో ఉన్నవారండి అని చెప్పి సువార్త ప్రకటించిన 2-3 రోజులకి, 4 రోజులకి, 10 రోజులకి చచ్చిపోయిన బోల్ మంది ఉన్నారు దేవుని తెలుసుకుని. ఆ దేవుడు ఇవ్వాలి. దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి ఆత్మలు గ్రహించే వరం కూడా ఉంది, అది కూడా ఇచ్చాడు దేవుడు. ఎవరైనా దేవుడు ఏర్పాట్లు ఉంటే వాళ్ళతో 10 మాట్లాడతాను. రక్షణ అందుకే నేను అందరినీ పట్టించుకున్నాను. నేను కొందరినే. బెస్ట్ ఎగ్జాంపుల్ డెబోరా గారు, వాళ్ళ అమ్మగారు. ఆవిడతో పరిచయంలో, ఆవిడతో మాట్లాడలేవు, సరదాగా వెళ్ళి కూర్చొని మాట్లాడాను. ఆవిడ ఏర్పాట్లు ఉన్న ఆత్మ, అమ్మ మీరు ఏర్పాట్లు ఉన్న ఆత్మ, మీరు రక్షణ పొందుకుంటారంటే మళ్ళీ మాట్లాడుకుని మీరు ఎప్పుడు ఇస్తారనుకుంటున్నారు బాబు, ఇచ్చేయండి బాబు అన్నాడు. 20 రోజుల తర్వాత చచ్చిపోయినాడు. ఇన్ని సంవత్సరాల నుంచి లేని రక్షణ. సురేష్ పట్టం గారు, సురేష్ వీళ్ళ అమ్మగారు సారమ్మ, రూత్ గారు భర్త గారు బోయాజ్. ఎన్ని చెప్పను? అదొక వరం. దేవుడు ఏర్పాట్లు ఉన్న ఆత్మలు గ్రహించే వరం ఆ దేవుడు ఇవ్వాలి. ఏర్పాట్లు లేని వాళ్ళు అసలు ఆకర్షణ కూడా ఉండదు నాకు, అది చెప్పగల బుద్ధి కూడా అవ్వదు. ఏర్పాటు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడడం మొదలు పెడితే, ఆత్మవరాల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే రోజులు సరిపోతాయండి. విశ్వం అంతయు కూడా వ్యాప్తి చెందిన వాడే ఆయన ఆత్మ. ఆయన గురించి ఏం వివరించగలను అంటారు నన్ను? ఏం చెప్పగలను నేను? ఏమీ చెప్పలేను. విశ్వం అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి గొప్ప దేవుడు. ఆత్మ గురించి చాలా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మని గురించి చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం అందరం. బెసలేలు దేవుడు మూలంగా ఏం చేయబడ్డాడు? పిలుచుకోబడ్డాడు. పిలుచుకున్నాడు కనుక ఆ వ్యక్తి ఆత్మపూర్ణుడై ఉన్నాడు.
జ్ఞానం హృదయములు కలిగినటువంటి వాడిగా ఆత్మ దేవుడు ఏం చేశాడు ఆ వ్యక్తిలో పెట్టాడు. ఒకవేళ నిన్ను కూడా ఈ పరిచర్లో ఒకవేళ దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి ఒక వరం కానీ, శక్తి కానీ, జ్ఞానం కానీ ఒకవేళ నీలో ఉంటే, ఉన్నదని నువ్వు గ్రహించుకుంటే జాగ్రత్త పడు. అమ్మో, దేవుడు ఇచ్చాడు నాకు ఇది, జాగ్రత్తగా వాడాలి, దేవుని పని కొరకు వాడుకోవాలి, దేవుని కొరకు వినియోగించుకోవాలి, యూటిలైజ్ చేయాలి. కొంతమంది వాయిద్యాలు వాయించేటువంటి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఇక్కడ చర్చిలో వాయిస్తూ ఉంటారు, మళ్ళీ ఆర్కెస్ట్రాలకు వెళ్ళి రికార్డింగ్ డ్యాన్స్లకి వెళ్ళి డబ్బులకు గుర్తుపడి అక్కడ చేస్తూ ఉంటారు పని. యూటిలైజ్ దేవుడి కోసం చేయమని దేవుడు ఇచ్చిన తలాందని అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. పాటలు పాడేటువంటి వరం ఉంది, చక్కటి పాటలు, దేవుని పాటలు పాడుతూ ఉంటారు. వెళ్ళి రికార్డింగ్ డ్యాన్స్ ద్వారా పాటలు పాడేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవుడిచ్చిన వరాన్ని దేవుడి కొరకుతో కాకుండా వేరే వాడి కొరకు కూడా వినియోగిస్తూ డబ్బుల కొరకు ఆశపడే వ్యక్తులు. పేర్లు చెప్పకూడదు, చెప్పను నేను, చాలా తప్పది. బెసలేలు ప్రత్యక్షపు గుడారమును మందసమును కూడా తయారు చేయగలిగేటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి అయిన. అంతేగాని ఆల్లా చేద్దాం, వీళ్ళ వాక్యం చెప్పేద్దాం, నీ జీవితం సరిపోతుంది. నాకులా మాత్రం జీవితం కాదు కదా, ఇంకో జన్మ కూడా సరిపోతుంది, నీ వల్ల కాదు. మా అమ్మ అంది, నాది వెళ్దాం. దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఇవ్వనది ఏం చేద్దాం అనుకున్నా సరే ముందుకెళ్దాం. ఆయనకి విరోధముగా ఏది జరగదు. ఆయన వెక్కిరింప చోడి చేయకండి, అంత సీన్ లేదు. నేను ఎవరన్నా చూడలేదు సంఘంలో, నేను చూస్తే చెప్తాను. కొంతమంది చాలా బాగా పాడుతుంది, మంచి వారం ఉంది, పాడు, ఎందుకు పాడలేదు నువ్వు అని అడిగి వాళ్ళ పాటల్లో నిలబెట్టి నడిపించిన వ్యక్తిగానే ఉన్నాను నేను. గ్రహించే నా తలంతులు, నేను ప్రార్థన బాగా చేస్తున్నాను, ఇంకా చేయను, ఇంకా చేయి, అలా బలపరిచినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలా ప్రత్యేకమైన ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా నాకు కనబడవా, నాకు చెప్పడా దేవుడు. అయినా సరే కొంతమంది ఇంకా నేను అనుకున్నదే అన్నట్టుగా వెళ్తే నీ కర్మ ఇంకా అది. నేనైతే ఎప్పుడు గమనించలేదు, ఎవరిని గమనించలేదు. బోధకుడిగా కానీ, సేవకుడి యొక్క తలాంతులు కానీ ఇక్కడ ఎవరిని నేను చూడలేదు. ఒకవేళ చూస్తే దేవుడు వాళ్ళకి నేర్పు, వాళ్ళని ఏర్పరచుకున్నా అని అంటే నే పాటనండి. తాతయ్య గారు ఎవరన్నా పిలుచుకున్నాడా? ఆయనకి ఎవరిని చూపించలేదు దేవుడు. లేకపోతే అంత సేవ చేసాడు, ఒక శిష్యుని కూడా తయారు చేయలేదు అన్నారంట. కనపడలేదు ఆయనకి, దేవుడు చూపించలేదు. పిలుచుకున్నాడు, రే వాడబడతాను అని పిలుచుకుందరు. ఎవరిని పిలిచాడు ఆయన? నాకెవరో కనబడలేదు ఇప్పటి వరకు. సేవకుడిగా పనిచేసి ఆత్మ ఒకటి కనబడలేదు నాకు ఇప్పటి వరకు. లేడీస్లో కొంతమంది కనబడ్డారు, వాళ్ళు సువార్త కొరకు ఉపయోగపడతారు. చెప్పాను కూడా వాళ్ళకి, మాట్లాడితే ఆత్మలు మారుతాయి, మాట్లాడితే జీవితాలు మారుతాయి. ఆ వరాలు ఉన్నాయి మీలో. సేవకుడికి ఎవరిని మా తాత చూడలేదు, నేనే చూడలేదు. తాతయ్య గారు అన్నారు అంట కదమ్మా, ఒక్క శిష్యుని కూడా తయారు చేయలేదు. ఏడ్రా బాబు, తయారు చేయడానికి మేము అపోస్తులమే అన్నానే. కనబడలేదు, పారాసామిలి గారికి కనబడలేదు, నాకు కనబడలేదు. కనబడితే చాలా గ్రాస్ ఉంది, నీతో ప్రత్యేకత ఉంది నీలో అని చెప్తాను నేను. నీలో లేని దాని గురించి దేవుడు వద్దురా అన్న, మైన ఫ్లోరింగ్ చర్చ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, తల్లి అంటాడు, దొరే ఎందుకు రే అన్నయ్య చెప్తున్నాడు రా అంటాడు. అవి వద్దు అన్న పనులు మానేసుకోండి, కాదంటే నీ ఇష్టం. నిజంగా నీలో ఉంటే ఆ ప్రత్యేకత ఉంటే ఖచ్చితంగా దేవుడు పిలుచుకుంటాడు నా ద్వారాగా. ఇప్పటివరకు ఈయన పిల్లద కొడుకు పారసాని గారే పిల్లడు. అంతేగాని మీరు ఏదో అయిపోతే నాకు ఏం నష్టం ఏం జరగదా, నేనేం కులిపో అసిగిపోయిన ఏం కాదు, రాకేపోతారా బాబు. ఎవడికి గింజలాంటి సంఘం ఇది, రోడ్లు లాంటి సంఘం, ఎవడో కదిలిపోవడం. అసూయ కులితనం కాదు, ఏర్పాట్లో లేని వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. ఎవరు ఉన్నవాళ్ళు లేరని చెప్తున్నాను అంతే. పిలుపు ఉండాలి సేవకని చెప్తున్నాను అంతే. నాకేం వస్తుందో నాకేం పోతుంది, గాడి గుడ్డి ఏం పోతుంది. చెప్పడం నా ధర్మం, చెప్పవలసిన అవసరం నాకు ఉంది. అంతేకాని నువ్వు ఏదో పెద్ద సేవకుడు అయిపోతే సంఘాన్ని అంతా దోచేసుకుంటావు, సంఘానికి గడేస్తావు, గాడిది గుడ్డు. ఎంత వాక్యం చెప్తుంటేనే అక్కడ సంఘం లేదు. ఇన్ని సంవత్సరాలు నేను సేవ చూస్తున్న వాళ్ళ దగ్గరే సంఘాలు లేకుండా ఎడుతున్నాయి. రేపు మాపో సేవకులు అయిపోయి సంఘం గడేద్దని ఎవడవుతారు? ఎవడు రాడు. బెసలేలు వంటి ప్రత్యేకత నీలో ఉందా? బెసలేలు వంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని, జ్ఞానాన్ని, శక్తిని దేవుడు నీలో పెట్టాడా? ఒకవేళ పెడితే గమనించుకో, ఈరోజు నాలో ఆ జ్ఞానం ఉంది, వాక్య సంబంధమైన జ్ఞానం ఉంది, బైబిల్కి సంబంధించిన జ్ఞానం దేవుడు నాకు అందించాడు. కాబట్టి అది దేని కొరకు ఉపయోగించాలి దేవుని అడుగు, వాడుకుంటాడు దేవుడు. చెప్పు, ఒకవేళ స్నేహితులు ఉంటే వాళ్ళకి చెప్పగలిగేటువంటి రీతిలో ఉండాలి. ఇదిగో బైబిల్లో నీలాంటి వ్యక్తికి నీలాంటి పరిస్థితి వచ్చింది, బైబిల్లో వ్యక్తి ఇలా చేశారు, ఇలా అని చెప్పాలి. బైబిల్లో ఉన్న జ్ఞానం మనకు అందించాడంటే
అది ఎందుకు పని చేయడం కాదు, ఉపయోగపడద్దని. కొంతమందికి ఉండేది, ఇప్పుడు లేదంతే, వదిలేసుకున్నారు. లూది గారు అంత అద్భుతమైన పరిచయం దేవుడు ఏర్పరిచాడు, అలాగా పిలుచుకున్నాడు, ఆవిడతోనే చేయించుకున్నాడు. ఆవిడలా మేము కాదు కదా, ఎవరో చేయలేం. అదో ప్రత్యేకత, అదో ప్రత్యేకమైన వరం, ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన శక్తిని దేవుడు వాళ్ళలో పెడతాడు. ఒకవేళ నీలో కూడా పెట్టాడేమో, నీలో కూడా అట్టి ప్రత్యేకత ఉంచాడేమో గమనించుకో. వచ్చే వారం నుంచి దేవుడి యొక్క పనిలో నా వంతుగా నేను వాడబడాలి, నా వంతుగా నేను ఉపయోగపడాలి, నేను కూడా ప్రయోజనాత్మకమైనటువంటి పాత్రగా నిలవాలి అనే విధంగా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ రోజున 10 మంది మందిర పరిచయం చేయడం, ఒకనొక సమయంలో మణిగారే మొత్తం మందిర పరిచయం ఎంతో ఒక ఆవిడ చేసుకుని పోయేదంట. ఆవిడ వాడుకున్నంతకాలం వాడుకున్నాడు, నీ పని అయిపోయింది, కూర్చో ఇంకా. అలాగే వాడుకుంటాడు. ఆయన పని అయిపోతే మళ్ళీ మనతో పని పక్కన పెడతారు. ఇంకా ఆయన పని అయిపోయింది కనుక మనకి హ్యాపీ, ఇంకా ఫ్రీగా ఎలా ఉన్నా ఆయన పడిచూడండి. ఆయన పని అయిపోవాలి, ముందు మీతో చేయించుకోవాలన్న పని అవ్వాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన